అందరికీ హ్యాపీ ఈవినింగ్. గత 10 రోజులుగా మనం ఒక మంచి సుభాషితంతో మనం ఈ పర్సనాలిటీ వ్యక్తిత్వ వికాస కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా నారాయణ పండితుడు అనే అతను హితోపదేశం అనే లో రాసిన ఒక శ్లోకంతో సుభాషితంతో మనం ఈరోజు మొదలు పెట్టుకుందాం. యదాహి ఏకేన చక్రేణ నరహస్య గతి భవే తథా పురుషకారేణ దైవం న సిద్ధ్యతి. అంటే ఒక చక్రంతో రథగమనం ఎలా సాగదు, ఒక చక్రంతో రథం ఎలా తిరగదు, ఒకటే చక్రం ఉంటే కనుక రథం నడవలేదు. కాబట్టి అట్లాగే మానవ ప్రయత్నం లేకుండా దైవం కూడా అనుకూలించదు అని దీని అర్థం. అంటే ఏ పని చేసినా ఎప్పటికప్పుడు ఒకే ఆలోచనతో ఒకటే పద్ధతితో ముందుకు వెళ్తే ఏ పని సాగదు. ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో, సరికొత్త లక్షణాలతో, సరికొత్త గమ్యం సరికొత్త దారులు వెతుకుతూ ముందుకు వెళ్ళగలిగినప్పుడే మనం గమ్యానికి చేరగలుగుతాం. అప్పుడే మనం అభివృద్ధి చెందడానికి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పడాన్ని అర్థవంతంగా ఉండడానికి కోసం ఈ శ్లోకాన్ని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంట్లో భాగంగా ఈరోజు మన మంచి స్పీకర్ గారు మనతో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ స్పీకర్ గారిని పరిచయం చేయవలసిందిగా శోభారాణి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. ఇన్ఛార్జెస్ అయిన కలపాల ప్రవీణ్ సార్కి అండ్ తేజస్వి ముదుగొండ సార్కి ముందుగా నా నమస్కారాలు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు, నేను ఈ స్థాయికి రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి, వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ముందుకు వచ్చిన స్పీకర్ గారి నేమ్ వచ్చేసి స్వర్ణ గారు. మేడం గురించి చెప్పాలంటే చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మ్యామ్ అంటే మోటివేషనల్ స్పీకర్ అండ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ లో సర్టిఫైడ్ ట్రైనర్, లైఫ్ స్కిల్ కోచ్ లో ఆమె ప్రత్యేకంగా ఒక కోర్స్ చేశారు అండ్ ఎన్ఎల్పి మాస్టర్ ప్రాక్టీషనర్, సాఫ్ట్ స్కిల్స్ చేశారు. ముఖ్యంగా మ్యామ్ గురించి చెప్పాలంటే పర్సనల్ కౌన్సిలింగ్ అండ్ చిల్డ్రన్ మీద ఇష్టంతో పర్సనల్ గా వాళ్ళని ఎలా డీల్ చేయాలనే వాటి మీద మ్యామ్ చాలా మంచి కోర్స్ చేశారు. అండ్ కౌమార దశలో వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటి, వాటికి ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలి అనే వాటి మీద మేడం చక్కగా సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా మెంబర్ ఇన్ అడ్వాన్స్డ్ సైకాలజికల్ సర్వీసెస్ అసోసియేషన్ ఇండియాకి ఒక మెంబర్ గా ఉన్నారు. పిల్లలంటే చాలా ఇష్టం అండ్ అందరితో లౌక్యంగా ఉంటారు. ఇంపాక్ట్ ఫౌండేషన్ లో తను నేర్చుకున్నది 10 మందికి నేర్పాలి, నేను ఖాళీగా కూర్చోకూడదు అనే ఉద్దేశంతో ఆమె ఎంత బిజీగా ఉన్నా సరే ఒక మంచి సెషన్ ద్వారా మన ముందుకు వచ్చారు. క్రియేటివ్ థింకింగ్ ఎలా చేయాలి అనే ఒక మంచి సబ్జెక్ట్ ని మన ముందుకు తీసుకొచ్చారు. సో మనందరం విందాం. మ్యామ్ వెల్కమ్. డిజిటల్ డయాస్ ఇస్ యువర్స్ మ్యామ్. కంటిన్యూ యువర్ సెషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, విద్యాబుద్ధుల్ని నేర్పిన మా గురువులందరికీ అండ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ కి నాకు జాయిన్ అవ్వటానికి సహకరించిన మిత్రులకి అండ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ లో నాకు ఒక దిశా నిర్దేశనం చేసిన కదం కృష్ణమూర్తి గారికి అండ్ నా మెంటర్ అయిన బాజీ సార్కి, ఇంకా నండూరు సుబ్బారావు గారికి, అజ్మీరా నాగేశ్వరరావు గారికి అండ్ ఇప్పుడు ఈ క్రియేటివ్ థింకింగ్ అనే టాపిక్ నాకు ఇచ్చిన, నేను మాట్లాడటానికి, నా నాలెడ్జ్ షేర్ చేసుకోవటానికి ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన సార్ నైపుణ్య అండ్ ఉద్దీపన టిపిడి ప్రోగ్రామ్ నిర్వహిస్తున్న తేజస్వి ముదిగొండ గారికి, ప్రవీణ్ కల్పాల గారికి మరియు మీ అందరికి థ్యాంక్ యూ. అండ్ ఎందుకంటే ఈరోజు అప్రిషియేషన్ డే, సో అందరికీ థ్యాంక్ యూ చెప్తూ ఈ సెషన్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు క్రియేటివ్ థింకింగ్ అనేది మన జీవితంలో అసలు మనకి ఎందుకు కావాలి, ఏంటి అని అంటే, ఈ క్రియేటివ్ థింకింగ్ అనేది ఈ క్రియేటివ్ థింకింగ్ అనేది మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఏంటి అసలు ఈ క్రియేటివ్ థింకింగ్ మనకు అవసరమా,
ఎందుకని మనకి ఏం చేస్తే ఇది మనకి క్రియేటివ్ థింకింగ్ అనేది వస్తుంది. అండ్ దీంట్లో మనకి అసలు ఏ ఏ క్వాలిటీస్, అసలు ఏం మాట్లాడుకుందాం దీంట్లో, ఈ సెషన్ లో మనం ఏం మాట్లాడుకుందాం అనేది చూస్తే, అసలు క్రియేటివ్ థింకింగ్ అంటే ఏంటి, అసలు దానికి ఉన్న క్వాలిటీస్ ఏంటి, అవి మనం నేర్చుకోవచ్చా, నేర్చుకుంటే అసలు ఏ విధంగా నేర్చుకోవాలి, అందులో ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా, సరే ఇంత నేర్చుకుంటున్నాం దానివల్ల మనకేమన్నా బెనిఫిట్ ఉందా, లేదా దాని వలన మనకేమన్నా డెవలప్ అవుతామా, డెవలప్ అయినా అది మన లైఫ్ లో ఎక్కడెక్కడ అప్లై చేస్తున్నాము అనేది చాలా చక్కగా డిస్కస్ చేసుకుందాం. కాకపోతే ఒకటి, అందరూ చక్కగా వీడియోస్ ఆన్ చేసుకొని ఒక ఇంటరాక్షన్ మోడ్ లో వెళ్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఈ క్రియేటివ్ థింకింగ్ అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రకారం క్రియేటివ్ థింకింగ్ అనంటే క్రియేటివిటీ ఈజ్ సీయింగ్ వాట్ అదర్స్ సీ, నాట్ అండ్ థింకింగ్ వాట్ నో వన్ ఎల్స్ ఎవర్ థాట్. అంటే మనం అందరం చూసేదే మనము చూస్తున్నాం, కానీ అందుకు డిఫరెంట్ గా మనం ఏం చూస్తున్నాం అనేది క్రియేటివ్ థింకింగ్ అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు అన్నారు. అసలు క్రియేటివ్ థింకింగ్ అంటే సరే ఆయన అట్లా అన్నారు, కానీ అసలు మీనింగ్ ఏంటి అని అంటే క్రియేటివిటీ ఈజ్ అన్ ఎబిలిటీ టు కమ్ అప్ విత్ న్యూ అండ్ డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఆన్ సబ్జెక్ట్. అంటే ఒక క్రియేటివిటీ అనేది ఎట్లా, దానికి ఎబిలిటీ ఏంటి, దాన్ని ఎట్లా ఒక థింగ్స్ ని ఎట్లా డిఫరెంట్ గా చూడొచ్చు, దాని నుంచి మనము కొత్త ఇన్సైట్స్ ఎట్లా వస్తాయి మనకి అనేది, అండ్ ఈ బ్రేక్ డౌన్ చేసుకుంటా ఉన్నదాన్ని ఇంకా ఏ విధంగా బెటర్ చేసుకోవచ్చు అంటే ఇట్ ఇన్వాల్వ్స్ బ్రేకింగ్ డౌన్ అండ్ రీస్ట్రక్చరింగ్ అవర్ నాలెడ్జ్ అబౌట్ సబ్జెక్ట్ in order to gain a new insights into the nature. అంటే ఆ సబ్జెక్ట్ ఉన్న దాని నేచర్ నుంచి మనల్ని మనం ఎట్లా దాన్ని చంక్ డౌన్ చేసుకొని చిన్న చిన్నగా పార్ట్లుగా చేసుకొని మనం కొత్త ఇన్సైట్స్ ఎట్లా రూపొందించుకొని మనం కొత్తగా ఉన్నదాన్ని కొత్తగా ఎలా చేసుకుంటాము అనేది క్రియేటివిటీ అన్నమాట. అంటే క్రియేటివిటీ అనేది ఇంకో రకంగా ఎట్లా చెప్పొచ్చు అంటే ఈ కాన్సెప్ట్ లో చాలా డైమెన్షన్స్ ఉన్నాయి. అసలు ఈ డైమెన్షన్స్ ఇవన్నీ మనకి ఏ విధంగా క్రియేటివిటీని మనలో క్రియేటివిటీని జనరేట్ చేస్తాయి అని అంటే, ఏదైనా సరే మనము ఒక వస్తువుని చూసినప్పుడు ఇది అబ్బా ఇంకో రకంగా ఉంటే, ఈ రకంగా కూడా ఉంటే ఎంత బాగుంటది అని మనం ఎప్పుడైతే అనుకొని ఒక ఊహ ఏదైతే వచ్చిందో ఆ ఊహల్ని అన్నిటినీ జనరేట్ చేసుకుంటా కొత్తగా ఆలోచించడాన్ని క్రియేటివిటీ అంటారు. ఈ క్రియేటివిటీ అనేది అందరికీ ఉంటుంది. కాకపోతే మనము ఈ క్రియేటివిటీ ఎట్లా యూజ్ చేస్తామో అందరూ అనంటే, మనకి మన బ్రెయిన్ అనేది జనరల్ గా లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళకి రైట్ సైడ్ వర్క్ చేస్తుంది, రైట్ సైడ్ వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ బ్రెయిన్ ఎక్కువ యాక్టివ్ గా ఉంటది అని అనుకుంటాం. అయితే లెఫ్ట్ బ్రెయిన్ అనేది ఎక్కువ మన లాజికల్ థింకింగ్ కి వాడతాం. అంటే అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ కానీ, ఏదైనా గుర్తుపెట్టుకోవటం కానీ, ఒక డైరెక్షన్ చూడటం కానీ, లేకపోతే అక్కడ ఏమున్నాయి, ఇది ఇట్లాగే ఎందుకు చేయాలి అనే ఆలోచన, ఈ సిస్టమాటిక్ గా ఒక పనిని సిస్టమాటిక్ గా చేయటాన్ని లాజికల్ థింకింగ్ అంటాం. అది జనరల్ గా మన లెఫ్ట్ బ్రెయిన్ వాడతాం దానికోసం. కానీ రైట్ బ్రెయిన్ కి వచ్చేసేటప్పటికి క్రియేటివ్ గా ఎట్లా ఆలోచిస్తాము అంటే, మనకి జనరల్ గా మన ఎమోషనల్ గా ఆలోచించినప్పుడు కానీ, లేకపోతే ఒక సడన్ గా ఒక మంచి ఐడియా వస్తుంది, లేకపోతే ఒక ఆర్టిస్టిక్ గా ఆలోచిస్తాం, అబ్బా ఇలా ఉంటే ఎలా ఉంటది అని అట్లా ఆలోచిస్తాం.
అట్లాంటి ఆలోచన ఇచ్చేటప్పుడు మనకి రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది అనమాట. సో అంటే లాజికల్ గా ఆలోచించాలి అని అంటే లెఫ్ట్ బ్రెయిన్ యూజ్ చేస్తాం, అండ్ క్రియేటివ్ గా ఆలోచించాలి అని అంటే రైట్ బ్రెయిన్ యూజ్ చేస్తాం అనమాట. అయితే అసలు ఈ మనము ఈ థింకింగ్ ప్యాటర్న్స్ ఇవన్నీ ఇలా ఎలా ఉంటున్నాయి, ఎందుకు ఎవరు ఎట్లా చేస్తున్నారు, అసలు క్రియేటివ్ గా ఆలోచించడం అనేది ఎందుకు అందరూ ఇట్లా ఎందుకు ఆలోచిస్తున్నారు, ఎందుకు వాళ్ళ బ్రెయిన్ అనేది ఏదైనా ఒకే రకంగా యూజ్ చేసుకోవాలి కదా, ఈ క్రియేటివ్ బ్రెయిన్ మాత్రం అందరూ ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు ఏంటి అని అంటే వాళ్ళకి అసలు ఈ క్రియేటివ్ బ్రెయిన్ గురించి కానీ ఈ క్రియేటివిటీ గురించి కానీ వీటి గురించి ఎవరు ఎడ్వర్డ్ డి బోనో అని ఒక ఆయన దీని గురించి అసలు క్రియేటివ్ థింకింగ్ ఏంటి, ఎలా ఉంటుంది, అసలు ఎవరెవరు వాడుతున్నారు, ఇందులో ఎలిమెంట్స్ ఏముంటాయి అని చెప్పి ఎడ్వర్డ్ డి బోనో అని ఒక ఆస్ట్రేలియన్ రైటర్ ఒక ఆయన అండ్ నేచురలిస్ట్ ఒక ఆయన ఈ క్రియేటివ్ థింకింగ్ ఎలా వర్క్ చేస్తుంది అని 6 హ్యాట్స్ రూపంలో మనకి ఇచ్చారు. అంటే ఏంటి అని అంటే ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఫోకస్ చేసి వైట్ హ్యాట్ ఇచ్చారు. వైట్ హ్యాట్ అంటే దాన్ని ఒక ఫోకస్ చేయటం, దాంట్లో ఏమేం ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, దాని ఫ్యాక్ట్స్ ఏంటి, దాంట్లోని అసలు ఏ డేటా కావాలి మనకి, అంటే మనకి దగ్గర ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి, అందులో మనకి ఏం అవసరం అవుతాయి, దాని గురించి మనం ఎట్లా ఆలోచించాలి అనేది వైట్ హ్యాట్ అని దానికి ఒక సింబల్ ఇచ్చారు. రెడ్ హ్యాట్ అని అంటే ఇవి ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఎట్లా యూటిలైజ్ అవుతుంది, దాని మీద మనకి ఏ విధమైన ఆలోచనలు వస్తున్నాయి, ఏ విధమైన ఫీలింగ్స్ వస్తున్నాయి. అంటే ఒకటి ఏదన్నా ఒక సెల్ ఫోన్ ఉందనుకోండి, ఈ సెల్ ఫోన్ నే చూద్దాం. దీంట్లో ఇంతకు ముందు సెల్ ఫోన్ అంటే ఫస్ట్ కీప్యాడ్ ఉండేది. అబ్బా టచ్ వస్తే ఎంత బాగుండు అనుకున్నాం. టచ్ ఫోన్ అంటే ఆ అనుకునే ఆ ఫీలింగ్, ఆ ఇంట్యూషన్ ఉందే, అదే రెడ్ హ్యాట్ అన్నమాట. అట్లాగే బ్లాక్ హ్యాట్ అంటే ఆ టచ్ ఫోన్ వస్తే దాంట్లో పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ రిస్క్స్, దాంట్లో ఏమున్నాయి రిస్క్స్, ఏమున్నాయి, దాన్ని ఎట్లా చేయాలి, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి ఆ ప్రాబ్లమ్ ని అని అనుకుంటే, టచ్ స్క్రీన్ వచ్చినాక దానికి మళ్ళీ మనం ఫోన్ లాక్ పెట్టుకుంటామే, అట్లా ప్రతిదీ టచ్ అవ్వగానే వెంటనే కాల్స్ వెళ్ళిపోకుండా మనము ఒక లాక్ పెట్టుకుంటాం కదా, అట్లా ఒక ప్రాబ్లం ని, దానికి వచ్చే రిస్క్ని, దాన్ని మీనింగ్ఫుల్ గా దాన్ని ఎట్లా ఓవర్కమ్ చెయ్యాలి అని ఒక సొల్యూషన్ ని ఎతికే క్రమమే బ్లాక్ హ్యాట్. తర్వాత ఎల్లో హ్యాట్ అంటే దానికి ఉన్న పాజిటివ్ ఆస్పెక్ట్స్ అండ్ పొటెన్షియల్ బెనిఫిట్స్. ఇట్లా వాడుతూ ఉంటే నిజంగా అది సెక్యూర్డ్ గా ఉంటుందా, ఎవరన్నా తీస్తారా, మన ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి వెళ్లకుండా ఉండాలి అని అంటే అట్లా ఒక్కొక్క ఇన్సైట్ ని తీసుకొని మనకి అది అనుగుణంగా ఉందా లేదా అనే ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ని ఇందులో చూడటం అనేది ఎల్లో హ్యాట్ కింద మనం చెప్పొచ్చు. అట్లాగే గ్రీన్ హ్యాట్ కింద వచ్చేటప్పటికి జనరేట్స్ ద న్యూ ఐడియాస్, సొల్యూషన్స్ అండ్ ఎనీ ఆల్టర్నేటివ్స్ ఆర్ ఇంప్రూవ్మెంట్స్ ఆఫ్ ఐడియాస్. ఓకే, టచ్ స్క్రీన్ వచ్చింది, ఫస్ట్ బేసిక్ గా మనకి కెమెరా ఇచ్చారు, బట్ ఆ కెమెరా అనేది ఇప్పటికి టచ్ స్క్రీన్ వచ్చి చాలా రోజులైనా కానీ ఒక్కొక్కసారి ఫస్ట్ బ్యాక్ ఎండ్ కెమెరా అన్నారు, తర్వాత సెల్ఫీకే ఫ్రంట్ కెమెరా కూడా ఉంటే బాగుంటది అనుకున్నారు. అట్లా ఒక్కొక్క దాని నుంచి ఆల్టర్నేట్స్, దాని నుంచి డెవలప్మెంట్స్ ఇంకేముంటాయి అని ఆలోచించడాన్నే గ్రీన్ హ్యాట్ కింద పెట్టుకుంటారు. అండ్ నెక్స్ట్ బ్లూ హ్యాట్ కి వచ్చేసేపటికి ఎన్షూర్స్ ఆల్ పర్స్పెక్టివ్స్ అండ్ ఆర్ కన్సిడర్డ్. ఇంకా ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా అంటే ఫస్ట్ దాంట్లో మెమరీ కొంచెం తక్కువ ఉంది ఫస్ట్ మోడల్స్ లో, కానీ తర్వాత ఈక్వల్ టు కంప్యూటర్ రేంజ్ కి వచ్చేసాం మనం ఒక సెల్ ఫోన్ విషయంకి వస్తే. అట్లా ఒక్కొక్క దాన్ని మనము ఒక్కొక్క స్టేజ్ కి ఒక్కొక్క హ్యాట్ ఇచ్చి ఎడ్వర్డ్ డి బోనో అనే ఆయన
ఒక అసలు క్రియేటివ్ థింకింగ్ అంటే ఈ ప్రొసీజర్ లో ఉంటుంది అని చెప్పి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆయన రివీల్ చేశారు. అయితే ఈ క్రియేటివ్ థింకింగ్ కి కొన్ని స్కిల్స్ కూడా అవసరమే అని చెప్పారు. అట్లాంటి స్కిల్స్ లో ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రామింగ్ అనేది ముఖ్యమైనది. అంటే ఒక ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా సాల్వ్ చేస్తే సొల్యూషన్ వస్తుంది, ఇంకా దీన్ని ఇంకే రకంగా సాల్వ్ చేయొచ్చా, అట్లా సాల్వ్ చేసే క్రమంలో మన ఇంకా ఏమన్నా కొత్తగా మనం ఏమన్నా మర్చిపోతున్నామా, అన్ని ఉన్నాయా, లేకపోతే ఈ ఈ ఐడియాస్ ఈ ఇన్సైట్స్ ఒక ప్రాబ్లం చూడంగానే సడన్ గా మనకి ఏ ఇన్సైట్స్ వస్తున్నాయో అవన్నీ వితౌట్ అబ్స్టికింగ్ మనం దాన్ని ఒక ఆపకుండా ఒక ఫ్రీ ఫ్లోలో వచ్చే నాన్ జడ్జిమెంటల్ గా ఒక ఫ్రీ ఫ్లోలో వచ్చే ఐడియాస్ అన్నిటినీ కూడా జర్నలైజ్ చేసుకొని, అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఇవన్నీ ఒక ప్రాబ్లం ని సాల్వ్ చేయాలంటే ఆ బ్రెయిన్ స్ట్రామింగ్ అనేది చాలా ఫాస్ట్ గా దీన్ని ఇంకెలా సాల్వ్ చేస్తాం, దీన్ని ఇంకెలా సాల్వ్ చేస్తాం, ఇంకెలా సాల్వ్ ఇంకా ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయా అనేది చూస్తా ఉంటే దానికి ఐడియాస్ వస్తా ఉంటాయి. ఆ ఐడియాస్ ని ఒక జడ్జిమెంటల్ గా కాకుండా వచ్చిన ఐడియాస్ అన్నిటిని జర్నలైజ్ చేసుకుంటా ఉండటం అనేది బ్రెయిన్ స్ట్రామింగ్. అట్ ది సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే అబండెన్స్ మెంటాలిటీ కూడా ఉండాలి. అబండెన్స్ మెంటాలిటీ అంటే ఒక గోల్ గాని ప్రాబ్లం గాని ఉన్నప్పుడు ఒక ఇష్యూ ఏదైతే ఉంటుందో ఆ ఇష్యూని సాల్వ్ చేసే క్రమంలో ఏ విధంగా మనకి ఇంకా ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది గ్రూప్ ఒక అంటే ఏదైనా ఒక కంపెనీలో ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి వాళ్ళందరూ కలిసి నా ఐడియా ఇది, మీరేమంటారు అని ఒక్కొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటా డిస్కస్ చేయటం. ఈ డిస్కస్ చేసే క్రమంలో అందరూ కలిసి ఒక గ్రోత్ మైండ్ సెట్ తో ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని ఈ అన్ని ఐడియాస్ ని కలిపి ఒక అవుట్పుట్ తీసుకురావటం. ఈ అవుట్పుట్ తీసుకునే క్రమంలో ఇంకా కొత్తగా దీన్ని ఇంకేం చేస్తే ఇంకా దీన్ని ఇంకా ఎలాబరేట్ చేయొచ్చా, లేకపోతే దీన్ని వేరేగా ఇంకేమన్నా చేయొచ్చా అని ఒకరికొకరు సమర్థించుకుంటా ఒక సొల్యూషన్ తీసుకురావటాన్ని అబండెంట్ మెంటాలిటీ అంటారు. నెక్స్ట్ డిజైన్ థింకింగ్. అంటే డిజైనింగ్ అంటే దీంట్లో వచ్చిన సొల్యూషన్ ని, అంటే ఇప్పుడు మన బ్రెయిన్ స్ట్రామింగ్ చేస్తే ఫ్రీ ఫ్లోగా వచ్చిన ఐడియాస్ అన్ని అండ్ ఒక జడ్జిమెంట్ అనేది లేకుండా వచ్చిన ఐడియాలు అవి ఒక్కొక్కసారి ఎంత ఫన్నీగా ఉంటాయి అంటే నిజమా అన్నట్లు ఉంటాయి. ఏంటి ఇట్లా కూడా ఆలోచిస్తామా అని మనకే అనిపిస్తుంది. అట్లా వాటిల్లో నుంచి మనకున్న రిసోర్సెస్ ని కలిపి ఏ రిసోర్సెస్ ని ఇంకేదన్నా మర్చిపోయామా, ఇంకేదన్నా ఉందా, ఇంకా రిసోర్సెస్ ని ప్రాబ్లమ్ ని ఇట్లాగే చూస్తామా అని ఒక 4-5 లైక్ మైండెడ్ పర్సన్స్ తో కలిసి మాట్లాడుకొని వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత డిజైన్ థింకింగ్, దీన్ని ఎలా చేస్తే మన సిచ్యుయేషన్ కి అప్లై అవుతుంది అనేది డిజైనింగ్ థింకింగ్ అన్నమాట. అంటే దానికి మళ్ళీ స్మార్ట్ గా ఉండాలి. స్మార్ట్ గా అంటే స్పెసిఫిక్ గా మన పర్పస్ సర్వైవ్ అవుతుందా లేదా ఇది మెజరబుల్ గా ఉందా, అంటే ఇది మనకి అప్లై అవుతుందా, అచీవబుల్ గా ఉందా, అంటే మన కాస్ట్ రిడక్షన్ కాస్ట్లు కూడా చూసుకుంటాం కదా ఏదైనా ఒక వర్క్ చేస్తే, ఆ కాస్టింగ్ కూడా ఇదిగా ఉందా, అచీవబుల్ గా ఉందా, ఎక్కువేం బర్డెన్ పడట్లేదు కదా. అట్ ది సేమ్ టైం ఇది మనకి రిలవెంట్ గా ఉందా, మన పర్పస్ సర్వైవ్ అవుతుందా, అండ్ ఇదే పని ఈ టైం ఫ్రేమ్ లో మనము చేయగలమా లేదా, అట్లా ఒక స్మార్ట్ అనే అక్రోనిమ్ లో స్మార్ట్ గా ఆలోచిస్తా మనము ఒక డిజైన్ ని థింక్ చేసి ఈ వచ్చిన ఐడియాస్ అన్నిటిని కలిపి ఫ్రేమ్ చేసుకుంటే ఇంకా బెస్ట్ ఏమి ఇవ్వచ్చు అని మనము ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటది. అట్ ది సేమ్ టైం డైవర్జెంట్ థింకింగ్. ఈ డైవర్జెంట్ థింకింగ్ అంటే ఈ ఫిల్టర్ చేసిన ఐడియాస్ అన్నిటినీ మన ఏ ఐడియా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అంటే మళ్ళీ అన్ని బ్రెయిన్ స్ట్రామింగ్ చేస్తాం, అబండెన్స్ మెంటాలిటీతో ఉన్నవన్నీ రిసోర్సెస్ అన్ని మనకు ఉన్నాయా లేదా అందరితో కలిపి డిస్కస్ చేస్తాము. ఉన్న రిసోర్సెస్ లోంచి ఏది మనకి
ఒక మనకి టైం బౌండ్ లో ఎంత స్మార్ట్ గా మనం తీసుకుంటాము, డిజైనింగ్ కి మనకి పనికి వస్తుంది అనేది ఒక్కొక్కటి అంటే ఎక్కడికక్కడ ఫిల్టర్ చేసుకుంటా డైవర్జెంట్ థింకింగ్ దగ్గరకు వస్తే, ఈ డైవర్జెంట్ థింకింగ్ అంటే ఈ ఫిల్టర్ చేసిన ఐడియాలన్నీ మనకి వాడుకోవటానికి ఏది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, అలా అలా ఇంకా దీన్ని ఇంకా ఏమన్నా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందా, ఇట్లా ఆలోచిస్తా ఉంటే మంచి ఇంకా ఇంకా క్రియేటివ్ గా ఇంకా మోడిఫై చేసుకుంటూ ఆ సొల్యూషన్ ని ఇంకా ఇంకా మోడిఫై చేసుకుంటూ వెళ్ళవచ్చు అన్నమాట. దీన్నే ఇంకొక రకంగా చెప్పాలంటే ఒక స్కాంపర్ అనే చిన్న వర్డ్ లో చెప్తాం. వచ్చిన ఐడియాస్ చాలానే ఉన్నాయి బ్రెయిన్ స్టార్మింగ్ కి, కానీ వాటిల్లో ఒక్కొక్క ఐడియా డిఫరెంట్ గా ఉండొచ్చు. కానీ ఎస్ ఫర్ సబ్స్టిట్యూట్, దీనికి బదులుగా ఇంకేమన్నా వాడతామా, లేకపోతే ఈ ప్రాబ్లమ్ కి ఈ సొల్యూషన్ కాకుండా ఇంకేదన్నా వాడతామా, లేదా సి ఫర్ కంబైనింగ్, 2-3 ఆలోచనలు కలిపి ఈ సొల్యూషన్ కి ఇస్తే ఇంకా బెటర్ గా ఉంటుందా, అడాప్షన్ ఆఫ్ దీన్ని ఇంకో మనకి కొత్తగా ఏదన్నా ఒక వస్తువు తయారు చేసినప్పుడు దానిలో ఓకే ఇది కూడా అడాప్ట్ చేసుకుందాం, ఈ ఆప్షన్ కూడా పెట్టుకుందామని, లేకపోతే ఉన్నదాన్ని మోడిఫై చేయటమా, ఎం ఫర్ మోడిఫై అంటే ఉన్న ఆలోచనని ఇంకాస్త మోడిఫై చేసి కొత్తగా ఇంకా ఏదైనా క్రియేట్ చేద్దామా, అండ్ పి ఫర్ పుట్ టు అదర్ యూజ్ అంటే ఓకే ఈ ఐడియా ఇట్లా ఉంది కదా, ఓకే లెట్ ఇట్ బి, దీన్ని తర్వాత ఇంకేదన్నా వాడుకోవచ్చా, దీనికి ఇంకా ఫర్దర్ గా ఇంకేదన్నా ఆలోచించచ్చా. అంటే ఇప్పుడు మనం ఇందాక సెల్ ఫోన్ తీసుకున్నాం, ఆ సెల్ ఫోన్ తీసుకునే క్రమంలో మనము సెల్ ఫోన్ లో కెమెరా ఉంది, కానీ కెమెరాతో ఫోటో తీయచ్చు, కానీ స్కానర్ కూడా యాడ్ చేసుకున్నాం. అంటే ఇంకాస్త బెటర్ గా చిన్న చిన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చక్కగా స్కాన్ చేసి ఫర్దర్ గా పంపించేటట్లు, ఫోటో క్లారిటీ రాదు అని చెప్పి అట్లా ఒక్కొక్క కొన్ని యాప్లు అట్లా యూజ్ చేసుకుంటా మనం ఉన్న ఫోన్ ని ఎంత బాగా యూటిలైజ్ చేస్తున్నామో అట్లా అన్నమాట. అండ్ ఎలిమినేట్, ఏదైనా ఒకటి ఎలిమినేట్ చేయొచ్చా మనకున్న వచ్చిన ఐడియాస్ లో నుంచి, దీన్ని అంటే ఆర్ ఫర్ రివర్స్, దీన్ని ఇలాగే వాడాలా లేదంటే రివర్స్ లో కూడా వాడచ్చా అని మనం ఆలోచించడాన్ని స్కాంపర్ అనే ఒక వర్డ్ లో మనము ఈ స్కిల్స్ ని, వచ్చిన ఐడియాస్ ని మనము ఏ విధంగా వాడుకోవాలి అంటే ఒక ఐడియాకి సబ్స్టిట్యూట్ గానా, కాంబినేషన్ లోనా, కొత్తగా ఐడియాని అడాప్ట్ చేసుకోవటంలోనా, లేదా ఉన్నదాన్ని మోడిఫై చేసుకోవటంలోనా, లేదా ఇది ఇంకాస్త అడిషనల్ బెనిఫిట్ అనా, ఎట్లా ఏంటి దాన్ని, లేకపోతే ఉన్నదాన్ని పూర్తిగా ఎలిమినేట్ చేసేసి కొత్తగా వచ్చిన న్యూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవటమా, రివర్స్ లో ఉన్న దాన్ని రివర్స్ లో చేసుకోవటమా, ఇది ఇట్లా చేసాము దీనికి ఆపోజిట్ చేస్తే ఏమవుతుంది అని ఆలోచించటమా అని ఒక్కొక్క దాన్ని మనకు వచ్చిన ఐడియాస్ ని ఫిల్టర్ చేసుకుంటా క్రియేట్ చేసుకుంటా వస్తే డెఫినెట్లీ మనకి క్రియేటివ్ సొల్యూషన్ అనేది వస్తుంది అనమాట. సో ఈ మోడిఫికేషన్ లో ఒకప్పుడు జస్ట్ మనకున్న సీలింగ్ ఫ్యాన్స్ నే తీసుకుందాం. ఒకప్పుడు మామూలుగా ఫ్యాన్లు ఉండే, ఇప్పుడు రిమోట్ తో ఆపరేట్ చేసే ఫ్యాన్స్ కూడా వచ్చినాయి. ఎల్ఈడి లైట్స్ కూడా ఫ్యాన్స్ కి ఉంటున్నాయి, అంటే బెడ్ లైట్లు ఇవన్నీ వేసుకోకుండా. అట్లా ఉన్న దాంట్లో నుంచే కంబైనేషన్ అంటే ఐడియాని కాంబినేషన్, సబ్స్టిట్యూషన్, అన్ని అడాప్షన్, న్యూ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవటం, ఇవన్నీ కూడాను కొత్తగా ఉన్నదానికి తగ్గనట్టు. అంటే ఆ రిమోట్ ద్వారా దాన్నే ఇప్పుడు వచ్చే ఫ్యాన్లు అయితే దాన్ని సెల్ ఫోన్ తో కూడా ఆపరేట్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చే ఏసీ మిషన్స్ కానీ, ఇంట్లో ఉన్న టీవీలు కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం సెల్ ఫోన్ నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. అట్లా కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటా ఉన్నదానికి మనం ఏం చేస్తున్నాము ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటా ఆ ఐడియాస్ ని ఒక ఛానలైజ్ చేసుకుంటే మనకి క్రియేటివిటీ యొక్క స్కిల్ మనం కూడా పెంచుకోవచ్చు. అలాగే ఒక క్రియేటివిటీలోనే మనము క్వాలిటీస్ కూడా
ఇట్లాంటి వాటికి ఇప్పుడు క్రియేటివిటీ అని అంటే ఓకే, టెక్నికల్ గా ఇప్పుడు అనుకున్నవన్నీ ఓకే, అవన్నీ మనము ఐడియాస్ వస్తే ఛానలైజ్ చేసుకుంటాం, అంతా బానే ఉంది. కానీ మనకి ఏ క్వాలిటీస్ కావాలి, మనం ఉన్నాం కదా యాజ్ ఎ మనకి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనకి ఏ క్వాలిటీస్ కావాలి అని అంటే, ఎవరైనా సరే ఒక విషయం పట్ల క్యూరియాసిటీ కానీ ఓపెన్ మైండ్ సెట్ కానీ ఉన్నప్పుడు డెఫినెట్ గా మనకి ఇవన్నీ అంటే ఆ క్యూరియాసిటీ ఉన్నప్పుడు అన్ని ఏదైనా ఓపెన్ మైండ్ తో ఉన్నప్పుడు, అంటే ఎదుటి వాళ్ళని యాక్సెప్ట్ చేయటం, ఎదుటి వాళ్ళు ఇచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయటం, వేరే వాళ్ళకి చెప్పటం, మనకున్న క్యూరియాసిటీ ఈజ్ నథింగ్ బట్ నేర్చుకోవాలి అనే తపన. ఆ తపన ఉన్నప్పుడు ఇంకా దీన్ని ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకేమవుతుంది అన్న ఒక ఆలోచన ఉన్నప్పుడు డెఫినెట్ గా మనము క్రియేటివ్ గా ఆలోచించడానికి క్రియేటివ్ గా ఆలోచిస్తాం. అట్ ది సేమ్ టైం అబ్జర్వేషన్ అండ్ అటెన్షన్ అనేది డెఫినెట్ గా ఉంటుంది, కావాలి. ఎందుకు అని అంటే మన చుట్టూ ఏం జరుగుతుంది, అసలు మన పరిసరాల చుట్టూ ఏం జరుగుతుంది, మనకి ఈ టెక్నాలజీ కానీ ఏదైనా సరే ఒకటి అడాప్ట్ చేసుకోవాలన్నా అటెన్షన్ చేసుకోవాలన్నా ఆల్రెడీ మనకి సొసైటీలో ఉన్నాయా, ఇప్పుడు మనం కొత్తగా ఆలోచిస్తున్నామా? లేకపోతే ఇంతకు ముందు మనము ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు ఏంటంటే, న్యూటన్ పైనుంచి యాపిల్ కింద పడింది అని అనుకున్నాం, కానీ యాపిల్ అప్పుడే పడలేదు కదా, అంతకు ముందు కూడా యాపిల్ పడింది. కానీ ఎందుకు పడింది అని ఆలోచించబట్టే కదా మనకి భూమికి గ్రావిటీ పవర్ ఉంది అని, మన ఎర్త్ కి గ్రావిటీ పవర్ ఉందని తెలిసింది. అంటే ఉన్న పనుల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయటం వలన మనకి ఉన్న ఎందుకు కిందకే పడింది, పైకి ఎందుకు వెళ్ళట్లేదు అని డిఫరెంట్ గా ఆలోచించడం వలన, అంటే మన చుట్టూ ఉన్న వాటిని అబ్జర్వ్ చేయటం మూలంగా మాత్రమే మనం కొత్తగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా అంతేనా, ఇన్ఫర్మేషన్ ఇంకేమన్నా ఇంకా ఏదన్నా మనకి తెలియని ఇన్సైట్స్ ఉన్నాయా లేదా అనేది అటెన్షన్ వల్ల కూడా తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం ఇమాజినేషన్ అనేది ఇట్లా ఇప్పుడు రైట్ బ్రదర్స్ ఉన్నారు మనకి. అంతకుముందు ఫ్లైట్ అనేది మనకు అసలు తెలియదు, కానీ ఒక పక్షి ఎగురుతుంటే మనం ఎందుకు ఎగరలేము, పక్షి ఎగరటానికి ఏమి ఉన్నాయి, దానికి రెక్కలు ఉన్నాయి అని చెప్పి ఒక డ్రాయింగ్ రూపంలో కానీ అసలు ఇట్లా ఉంటే ఎలా ఉంటదని కొన్ని సంవత్సరాలు వాళ్ళు ఇమాజినేషన్ చేసుకొని దాన్ని రియాలిటీకి తెచ్చేటప్పటికి వాళ్ళకి చాలా టైం పట్టింది. కానీ ఈ రోజు మనం చాలా ఫ్లెక్సిబుల్ గా మనం అటు ఇటు ఫ్లైట్ జర్నీస్ చేస్తున్నాం. కానీ ఆ ఇమాజినేషన్ అట్లా ఎగిరితే ఎంత బాగుంటుంది అని ఊహల్లోనే వాళ్ళు ఇమాజినేషన్ చేసుకొని విజువలైజ్ చేసుకొని ఇట్లా ఉంటే ఎంత బాగుంటుంది, దీనికి ఏ టెక్నాలజీలు వాడాలి, ఏం చేయాలి అనేది వాళ్ళు ఆలోచించారు అనమాట. అట్లాగే మనకి ఇంకో క్వాలిటీ ఏం కావాలి అంటే ఫ్లెక్సిబిలిటీ అండ్ అడాప్టబిలిటీ. ఏదైనా సరే ఇప్పుడు వాళ్ళు ఎవరు ఒక క్రియేటివ్ థింకింగ్ అనగానే, కొత్తగా ఆలోచించమనగానే ఆ ఐడియాస్ లో నుంచి వాళ్ళు ఫ్లెక్సిబుల్ గా ఎక్కడున్నారు అంటే వాళ్ళ ఇమాజినేషన్, వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ అనేది, వాళ్ళు తీసుకున్న అడాప్టబిలిటీ అనేది కానీ ఫ్లెక్సిబిలిటీ అనేది కానీ వాళ్ళ నాలెడ్జ్ కి ఫర్గా ఉందా, వాళ్ళు చేసే వర్క్ కి కొంచెం అటు ఇటు ఏమైనా చేంజెస్ ఏమైనా చేయొచ్చా, ఆ అడాప్టబిలిటీకి అంటే ఆ తీసుకున్న టెక్నాలజీ వీళ్ళకి అనుగుణంగా ఉందా లేదా అనేది ఆలోచించటం, ఈ గ్రూప్ లో ఇవన్నీ డిస్కస్ చేసుకోవటం, వీటన్నిటి నుంచి వాళ్ళు కొత్త ఇన్సైట్స్ తయారు చేసుకోవటం అనేది ఈ క్రియేటివ్ థింకింగ్ ని ఇంకా మనల్ని మనం షైన్ అప్ చేసుకుంటాం. వేరే వాళ్ళు ఇచ్చిన ఆలోచనల్ని అడాప్ట్ చేసుకోవటం కానీ, రెండింటిని కాంబినేషన్ కానీ ఇట్లాంటివి చేసుకుంటా ఉంటే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటాం అన్నమాట. అట్లాగే రిస్క్ టేకింగ్ ఎక్స్పెరిమెంటేషన్. ఈ రిస్క్ టేకింగ్ అనేది ఏదైనా సరే మనం జనరలైజ్ చేసుకున్న ఆప్షన్స్ అన్ని కూడా ఒక్కసారి అవుట్కమ్స్ ఎలా ఉంటాయి అనేది ఇందాక మనం చెప్పుకున్నట్టు విజువలైజ్ చేసుకొని, ఇమాజిన్ చేసుకొని, ఈ అవుట్కమ్స్ మనం అనుకున్న దానికి తగినట్లుగా వస్తుందా లేదా,
అవి మనకి ఎండ్ రిజల్ట్ పాజిటివ్ గా వస్తుందా, పాజిటివ్ గా రాకపోతే దానికి ఏం చేయాలి, ఎంతవరకు మనం లిమిటేషన్స్ పెట్టుకోవాలి అనేది కూడా మన అంటే కాస్ట్ కన్ఫర్మేషన్, కాస్ట్ ఇది చేసుకుంటున్నప్పుడు కొంచెం కాస్ట్ కన్సిడరేషన్ కూడా మనం తీసుకోవాలి. అండ్ ఎందుకంటే ఆ రిస్క్ కనుక మనం తీసుకోలేకపోతే దాని నుంచి వచ్చే పాజిటివ్ అవుట్కమ్స్ మనము తీసుకోలేము. అట్ ది సేమ్ టైం వచ్చినప్పుడు సక్సెస్ అయినప్పుడు వచ్చిన ఆ హ్యాపీనెస్, దాని మూలంగా వచ్చే రివార్డ్స్, అవన్నీ మనము ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. కొంచెం రిస్క్ తీసుకున్నటం అనేది మాత్రం కొంచెం స్ట్రెచ్ చేసుకోవటం, మన థింకింగ్ లో కొంచెం స్ట్రెచ్ చేసుకోవటం, కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించి ఆ ఎక్స్పెరిమెంట్స్ చేయటం అనేది మాత్రం అట్లా చేస్తా ఉంటేనే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఒక్కొక్క కంపెనీ కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాయి. ఎందుకు అని అంటే ఆ రిస్క్ అనేది లేకపోతే మనకి నెక్స్ట్ డెవలప్మెంట్ అనేది నెక్స్ట్ గా ఇంకొక మోడల్ అవి తీసుకురావటం అనేది కొంచెం రిస్క్ తీసుకుంటేనే అవుతుంది అనమాట. అట్ ది సేమ్ టైం కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్. ఈ కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్ అంటే మనకు తెలుసు, కమ్యూనికేషన్ ఎట్లా చేస్తాము, వెర్బల్ గా చేస్తాము, నాన్ వెర్బల్ గా చేస్తాము, ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్ తోనో, ఒక ఎప్రిషియేషన్ లోనో, ఒక టోన్ లో, అంటే వాళ్ళతో మాట్లాడే విధానంలోనో, అట్లా మనకి కూడా స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అంటే ఇదంతా ఏంటంటే సింగిల్ గా కుదరదు, అందరితో కలిసి కమ్యూనికేట్ చేయాలి. అట్లాంటప్పుడు మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటా ఎదుటి వాళ్ళతో కూడా కలిసి ఒక కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తూ ఎదుటి వాళ్ళతో కూడా కొలాబరేట్ అయితే వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఎట్లా ఉన్నాయి అనేది కూడా ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తా మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటా ఉండే మైండ్ సెట్ అనేది ఇక్కడ మనకి అవసరం అన్నమాట. అండ్ ఇందాక మనం చెప్పుకున్నాం డైవర్జెంట్ థింకింగ్ అని అంటే డైవర్జెంట్ థింకింగ్ అంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నామంటే మనం ఫిల్టర్ చేసిన ఐడియాస్ లో ఏఐ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, ఏఐ డెవలప్ చేయడానికి, ఇంకా దాని దగ్గర నుంచి కూడా ఇంకా కొత్తగా ఇంకేం చేయాలి అనే ఆలోచన, ఇవన్నీ అన్నమాట. అట్లాంటివన్నీ ఇంకా ఏం చేయాలి, ఇంకా నెక్స్ట్ ఇంకేంటి అంటే ఒక ప్రాసెస్ ఇక్కడతో ఆగకుండా నెక్స్ట్ డెవలప్మెంట్ ఏంటి అనే క్యూరియాసిటీ అండ్ అట్లాంటి మైండ్ సెట్ అనేది మనకి అట్లాంటి క్వాలిటీ కూడా మనకి ఉండాలి. అండ్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అని అంటే ఏంటంటే మనకి ఇట్లా క్రియేటివ్ థింకింగ్ చేసేటప్పుడు, మనకి ఒక ఐడియాని డెవలప్ చేసేటప్పుడు మనం ఎలా ఉన్నాం, మన నాలెడ్జ్ ని ఎంతవరకు పెంచుకుంటున్నాం, మన స్ట్రెంగ్స్ ఏంటి, మన స్ట్రెంగ్స్ లో మనకి ఏ స్ట్రెంగ్స్ ఉన్నాయి, ఒక ప్రాబ్లం ని సాల్వ్ చేస్తేనే మనలో ఇన్నర్ బయటపడుతుంది. అంటే మనలో ఉన్న క్వాలిటీ, మనకి తెలియని మన క్వాలిటీ అనేది మనకు బయటకు వస్తుంది అనమాట. మనకు ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, మన ఎట్లా వేరే వాళ్ళతో కొలాబరేట్ చేసేటప్పుడు మనం కమ్యూనికేషన్ లో ఎట్లా మూవ్ అవుతున్నాం, ఐడియాలజీలో ఎట్లా మూవ్ అవుతున్నాం, అండ్ ఈ చేసేటప్పుడు మన ఎమోషన్స్ ని మనం ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటున్నాం, ఇవన్నీ కూడా సెల్ఫ్ రిఫ్లెక్షన్ లోకి వస్తున్నాయి. నేను మాట్లాడే మాట ఎలా ఉంది, నేను మాట్లాడే దాంట్లో వేరే వాళ్ళని ఎంతవరకు కలుపుకుపోతున్నాను, నేను ఓపెన్ గా మాట్లాడుతున్నానా, వాళ్ళు ఓపెన్ గా మాట్లాడుతున్నారా అనే ఈ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది, రిఫ్లెక్షన్ అంటే మనల్ని మనం అద్దంలో చూసుకున్నట్టు అనమాట. ఎట్ ది సేమ్ టైం ఎదుటి వాళ్ళల్లో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, మనకి ఇంత కోఆపరేటివ్ గా ఉన్నారు, ఎదుటి వాళ్ళల్లో ఉన్న స్ట్రెంగ్స్ కూడా మనము చక్కగా మనము ఐడెంటిఫై చేసి ఫర్దర్ గా వాళ్ళతో కోరిలేట్ చేసుకుంటా వెళ్ళొచ్చు అనమాట. సో అట్లాగే ఈ మనకి ఎట్లా ఉండాలి అంటే ఓకే మాకు ఈ క్వాలిటీస్ అన్ని ఉన్నాయండి, సో మాకు క్రియేటివిటీ మేము కూడా చేస్తాము అని అనుకుంటే ఓకే, కానీ ఈ ఫంక్షన్ కి రిసోర్సెస్, మోటివ్స్ ఇవన్నీ కంపల్సరీ. ఎందుకు అని అంటే ఏదైనా సరే నీకు ఒక బెనిఫిట్ వస్తుంది, దీని వలన రివార్డ్ వస్తుంది అని అంటేనే మనము ఏదైనా మనకి ఓకే నా ప్యాషన్ కి తగినట్లు ఉంటుంది. అంటే మనం చేసే వర్క్ వేరే అయ్యి ఉండొచ్చు,
కానీ మన ప్యాషన్ ఏదైతే ఉందో ఆ ప్యాషన్ కూడా మనకి మోటివేషన్ ఇస్తుంది. అంటే మనలో ఉన్న ఇన్నర్ సాటిస్ఫాక్షన్ కూడా మనల్ని మనం చేసే వర్క్ డిఫరెంట్ గా కూడా మనం ఆలోచించుకోగలిగిన వేరేగా దీంట్లో ఇంకా కొత్తగా ఎట్లా చేయొచ్చు అనేది కూడా మనకి తెలుస్తుంది అనమాట. అయితే ఈ రిసోర్సెస్ అనేది ఇంతకు ముందు మన ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, లేకపోతే మన నాలెడ్జ్ ఏంటి, మనము రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉందా, లేకపోతే ఇంకెక్కడి నుంచన్నా రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలా, ఇట్లాంటివన్నీ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి, ఆ తీసుకోవాలి అంటే మనకి మనం ఎంతవరకు అంటే రీసెర్చ్ చేయటం కూడా ఇది ఒక రకంగా రీసెర్చ్ కూడా పనికొస్తుంది అనమాట. అంటే మన రిసోర్సెస్ ఇంతకు ముందు ఎవరన్నా డెవలప్ చేశారా ఈ స్టైల్లో, మన ఐడియా మనకే వచ్చిందా, ఇంతకు ముందు దీని మీద ఇంకేమైనా వర్క్స్ జరిగి ఆగిపోయినాయా, లేకపోతే ఏమన్నా ఎక్స్పెరిమెంట్ అయ్యి ఫెయిల్ అయినాయా, ఫెయిల్ అయితే ఏ బేస్ మీద అయింది, సక్సెస్ అయితే ఎందుకు సక్సెస్ అయింది, ఇట్లా మనల్ని మనం మొత్తం ఒక ఆ రిసోర్సెస్ నుంచి మనము కొన్ని ఇన్సైట్స్ తీసుకోవడానికి మనకున్న ప్యాషన్ కూడా యాడ్ అయితే డెఫినెట్ గా మనము సార్ ఓకే మనము దాని గురించి ఇంకా కొత్తగా ఆలోచించడానికి అవకాశం ఉంటది అనమాట. అండ్ ఈ క్రియేటివ్ థింకింగ్ స్కిల్స్ అని అంటే ఇవి ఎప్పుడు మనం కొత్తగా వేరే అంటే ఉన్నదాన్ని కొత్తగా చూపించటం కానీ, లేకపోతే ఉన్నదానికి మోడిఫికేషన్ గా కానీ, అంటే న్యూ కాంబినేషన్ లో కొత్త మోడిఫికేషన్ చేయటం కానీ, లేదా కొత్తగా క్రియేట్ చేయటం కానీ, ఇవన్నీ చేయటానికి మనకి అవకాశం అనేది ఉంటుంది. మన ఈ స్కిల్స్ ఇవన్నీ మనకు ఉంటాయి. అయితే ఈ క్రియేటివ్ థింకింగ్ లో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అంటే ఏంటి ఈ టెక్నిక్స్ అని అంటే, ఫస్ట్ మనం ఇమాజిన్ చేసుకుంటాం, ఇమాజిన్ చేసుకున్న దాన్ని ఎలాబరేట్ చేసుకుంటాం, దానిని కొంచెం దాని ఐడియాలన్నీ ఫ్రేమ్ చేసుకొని ఓకే ఇది ఇట్లయితే బాగుంటది, ఇది ఇట్లయితే బాగుంటది అని చెప్పి మనము క్రియేటివ్ గా ఇమాజినరీలోనే ఇవన్నీ చేస్తాం. ఇది క్రియేటివ్ థింకింగ్ అంటారు. ఎప్పుడైతే దీన్ని ఎనలైజింగ్ చేస్తామో, అంటే ఈ వచ్చిన ఐడియాస్ ని కొంచెం ఇది దేనికి పనికొస్తుంది, ఈ ఐడియాస్ నిజంగా మనకు అవసరమా, మనం అనుకున్న దానికి ఇది రిలేటెడ్ గా ఉందా, లేకపోతే దీన్ని ఇంకా ఇందాక స్కాంపర్ అని చెప్పుకున్నాం కదా, ఆ స్కాంపర్ లా ఉన్నట్లు మనము ఏదైనా మాడిఫై చేయటమా, యాడ్ చేయటమా, డిలీట్ చేయటమా, ఏం చేద్దాం అనేది లాజిక్ గా ఆలోచించి దాని నుంచి కొత్త అవుట్పుట్ ఎవాల్యుయేట్ చేసుకోవటాన్ని, కొత్తగా వేరే అంటే ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్స్ అంటే కొత్తగా ఇన్సైట్స్ తీసుకురావటాన్ని క్రియేటివ్ థింకింగ్ అంటారు. అంటే మనకున్న ఐడియాస్ ని ఒక సిస్టమాటిక్ వేలో తీసుకురావటాన్ని, ఒక లాజికల్ గా ఆలోచించి తీసుకురావటాన్ని క్రిటికల్ థింకింగ్ అంటారు. అంటే మన లెఫ్ట్ బ్రెయిన్ అనేది ఈ ఐడియాలజీ ఇస్తే, రైట్ బ్రెయిన్ అనేది క్రిటికల్ గా ఇది కరెక్టేనా ఎంతవరకు అని లాజికల్ గా ఆలోచించి దాన్ని యాక్షన్ ప్లాన్ లోకి తీసుకొస్తుంది అనమాట. అంటే దాన్ని డిజైనింగ్ ఎట్లా ఉండాలి, లేకపోతే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఇది సాల్వ్ చేస్తుంది, దీన్ని ఎట్లా చేస్తే ఇది మనకి ఫ్లెక్సిబుల్ గా మనం యూటిలైజ్ చేసుకోవడానికి, ఇవన్నీ మనకి కొత్త ఇన్సైట్స్ రావడానికి, కొత్త ప్రోడక్ట్స్ రావడానికి ఇవన్నీ మనకి ఉపయోగపడతాయి అన్నమాట. అయితే ఈ క్రియేటివ్ థింకింగ్ అసలు ఇంత ఇంపార్టెన్స్ ఉందా దీనికి అని అనుకుంటే ఎస్, చాలా ఇంపార్టెన్స్ ఉందండి. ఎందుకంటే దీని వల్లే ఒక డెసిషన్, ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఒక డెసిషన్ మేకింగ్ లో ఈ డిజైనింగ్ కానీ, ఈ ప్రాబ్లం కానీ, ఈ ఏదైనా వస్తువు తయారు చేద్దామన్నా ఈ డెసిషన్, దీంట్లో ఏమేం కావాలి, ఏమేం ఇన్సైట్స్ కావాలి అనేది ఒక డెసిషన్ కి రావడానికి ఈ క్రియేటివ్ థింకింగ్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ మన ప్రాబ్లమ్ సాల్వింగ్, ఒక ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేయడానికి ఆ ఎబిలిటీని మనలో, అది ఒక లైఫ్ టైం ఆ ఎబిలిటీ మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం
అప్గ్రేడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇట్లా ఇందాక అనుకున్నాం కదా మనం, ఇవన్నీ రీసెర్చ్ చేసుకుంటే ఇంతకు ముందు ఇంకెక్కడన్నా మనకి ఇట్లాంటివి జరిగినాయా, ఈ ఈ ఈ ఈ విధంగా నేను ఆలోచించినట్టు ఇంతకు ముందు ఎవరన్నా ఆలోచించారా అని మనం ఇందాక అనుకున్నాం కదా. అట్లా ఈ మన రీసెర్చ్ స్కిల్స్ అనేది కూడా పెరుగుతుంది అనమాట. అంటే మన సరౌండింగ్స్ ని అబ్జర్వ్ చేస్తా మనకి ఏదైతే కావాలో దానికి సంబంధించిన రీసెర్చ్ అనేది కూడా మనము మనకి తెలియకుండానే ఇంకా మనకున్న ఆ ఆలోచన విధానంతో ఆ రీసెర్చ్ కూడా చేయగలుగుతాం అనమాట. దాన్ని ఆ రీసెర్చ్ ని పాలిష్ చేసి మనకి మనంగా ఏ మన అవసరానికి తగినట్లు దానిలో నుంచి ఇన్పుట్స్ తీసుకొని మన అవసరాలకి తగినట్లు మనం ఒక వస్తువులో ఒక ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, దాంట్లో యాడ్ ఆన్ టెక్నాలజీ వాడటం కానీ అట్లా చేస్తానికి దాన్ని పాలిష్ చేయటం కానీ క్రియేటివిటీ అంటారు. కానీ దీని అన్నిటికి కావాల్సింది మాత్రం డెఫినెట్ గా క్యూరియాసిటీయే కావాలి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నదండి, మనకి చిన్న చిన్న ప్రమిదలు ఇట్లా అమ్మే దగ్గర చిన్న చిలక, ఒక మట్టితో చేసిన చిలకని పెట్టారు. ఆ చిలక్కి చిన్న హోల్ ఇచ్చి ఒక విజిల్ లాగా పెట్టుకోవడానికి వీలుగా ఇచ్చారు. తర్వాత దాన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి, అంటే ఒక చిలకలాగా ఫస్ట్ ఒక ముద్దని ఒక మట్టిని ఒక చిలకలాగా ఫ్రేమ్ చేశారు, తర్వాత దానికి తోకలాగా పెట్టి దానికి విజిల్ లాగా ఇచ్చారు. కానీ దాంట్లో కొంచెం వాటర్ పోస్తే మాత్రం నిజంగా చిలకలాగా, విజిల్ లాగా కాకుండా చిలకలాగా వాటర్ ఫ్లోస్, ఆ వాటర్ మనం ఊదే గాలికి వైబ్రేట్ అయ్యి ఒక చిలక అరిచినట్టు యాడ్ ఆన్ వాల్యూ జరిగి దానికి ఒక వాల్యూ అనేది యాడ్ అయింది. అంటే ఇది మొత్తం ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది, ఇట్లా చేస్తే ఎట్లా ఉంటది అని ఒక క్యూరియాసిటీతో ఒక ప్రోడక్ట్ ని డెవలప్ చేసుకోవచ్చు. ఇట్లా మన క్రియేటివ్ థింకింగ్ ని చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు. సో ఇది అసలు దీనికి దీని వలన అడ్వాంటేజెస్ ఏంటి అని అనుకుంటే గనక, ఇట్లా మన ఆలోచన ఇదంతా మన నేచర్ గా ఫామ్ అవుతుంది. ప్రతి విషయాన్ని ఇట్లా ఆలోచిస్తా ఉంటే, అంటే దీన్ని ఇంకా ఎలా చేయొచ్చు, మనకున్న ఐడియాస్ ని మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటా ఉంటే, మన ఐడియాస్ ని అబ్జర్వ్ చేసుకు మనకు వచ్చే ఆలోచనలు రోజుకి 60,000 ఆలోచనలు, 60,000 నుంచి 70,000 ఆలోచనలు వస్తాయంట. అట్లాంటిది మనకున్న కొన్ని ఆలోచనలు 10% మాత్రమే మనం వచ్చిన ఆలోచనల్ని రెండోసారి కానీ మూడోసారి కానీ ఆ విషయాల మీద ఆలోచిస్తామంట. అంటే మనకి ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి. సో మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటా ఉంటే మనకు వచ్చిన ఆలోచనల్లో నుంచి దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందని మన చుట్టూతా అబ్జర్వ్ చేసుకుంటా మనకి మన అవసరాలకి తోడు మన అవసరాలని ఇంకాస్త ఏదైనా ఏ టెక్నాలజీ అయినా మనకున్న టెక్నాలజీ అనేది మన లైఫ్ ని స్మూత్ గా వెళ్ళిపోవడానికి ఇంకాస్త ఈజియెస్ట్ వేగా వెళ్ళిపోవటానికి మనకు ఉపయోగపడుతుంది. అట్లాగే ఇది క్రియేటివిటీ అనేది ఇది ఎన్హాన్స్ చేస్తుంది. అంటే జస్ట్ ఇప్పుడు మనం జూమ్ లో ఉన్నాం, ఈ సెల్ ఫోనే ఉంది, ఎన్నిటికీ ఆప్షన్ అండి ఇది. ఒక న్యూస్ పేపర్ చదువుకోవచ్చు, టేప్ రికార్డర్ లేకుండా దీంట్లో మనము సాంగ్స్ వినొచ్చు, కెమెరా ఉంది, స్కానర్ ఉంది, మనం మెసేజ్ లెటర్స్ అవి మానేసాము, లెటర్స్ ఇన్స్టెంట్ మెసేజ్లు, లెటర్ రాస్తే 2 రోజులు 3 రోజులు, ఇప్పుడు ఒక్క మెసేజ్ ఇచ్చాము అని అంటే వెంటనే వెళ్ళిపోతుంది. అంటే ఇది ఈ ఒక చిన్న ఆలోచన మన క్రియేటివిటీని ఎన్హాన్స్ చేసి దాని మూలంగా ఈ వాడటం మూలంగా మనకి రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ అవుతాయి. రిలేషన్షిప్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ మన చుట్టాలతో మనం మాట్లాడుకుంటున్నాము, మన వాళ్ళతో మనం మాట్లాడుకుంటున్నామా అనేది ఒక సెన్స్ అయితే, ఈ ఇంప్రూవ్ చేసుకునే క్రమంలో మనము నలుగురితో ఎలా కొలాబరేట్ చేసుకొని ఉంటున్నాము, వాళ్ళ ఐడియాలజీని తీసుకొని మనము ఇంటర్ పర్సనల్ అండ్ ఇంట్రా పర్సనల్ అని అంటాం. అంటే మన ఆఫీస్ లో కానీ ఏదైనా మన ఆలోచనలకి తగిన లైక్ మైండెడ్ పీపుల్ ద్వారా కానీ మనము ఈ రిలేషన్స్ ని ఎట్లా రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయటం అనేదిగా ఇవన్నీ చూడొచ్చు. అండ్ బ్రాడ్ రేంజ్ ఆఫ్ కాగ్నిటివ్
లెర్నింగ్స్. దీని వల్ల మనకి కొత్త కొత్త ఆలోచనలు, కొత్తగా మనల్ని మనం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది. అండ్ కెరీర్ లో కూడా మనం సక్సెస్ అవ్వటానికి ఇది ఒక కారణం అవుతుంది. సో ఇందాక మనం అనుకున్నట్టు ఇది అప్పటికప్పుడు ఉన్న నాలెడ్జ్ కాదు, ఇది లైఫ్ టైం స్కిల్. ఈ స్కిల్ మనకు ఉందంటే మనకి తెలియకుండానే మనము టూల్స్ కొన్ని చెప్పుకున్నాం కదా, ఈ టూల్స్ ని ఏ క్వాలిటీస్ అయితే మనం చెప్పుకున్నామో వాటిని మనం అడాప్ట్ చేసుకున్నా, లేకపోతే మనల్ని మనం అబ్జర్వ్ చేసుకొని మన థాట్స్ ఎట్లా ఉన్నాయి, మన ఆలోచన విధానం ఎట్లుంది, మనకు కూడా మన ఆలోచనలన్నీ మనం జర్నలైజ్ చేసుకుంటా ఒక లైఫ్ టైం స్కిల్ ఎప్పటికప్పుడు జర్నలైజ్ చేసుకుంటే ఈ ఐడియాస్ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో అయినా ఒక స్కిల్, ఈ జర్నలింగ్ అనేది మనం ఒక అలవాటుగా చేసుకుంటే ఈ ఐడియాస్ ఎప్పటికైనా ఉంటాయి. సో ఇది ఒక లైఫ్ టైం స్కిల్ అన్నమాట మనకి. అయితే దీనికి ఈ లైఫ్ టైం స్కిల్ లో ఈ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్స్ కానీ ఇవన్నీ కూడాను మనం ఒక చిన్నది మనం ఇప్పుడు పెళ్లిళ్లలో కెమెరాలు అవన్నీ చూస్తామండి. ఆ కెమెరాలు చేసేటప్పుడు పైన డ్రోన్ తిరుగుతుంది కదా, ఒక చిన్న అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఇంట్లో ఉంటే ఏంటి నాన్న ఏంటి వాళ్ళ డల్ గా ఉన్నావు ఏంటి నాన్న అని అన్నాడంట. ఏం లేదురా వాళ్ళ పొలంకి వెళ్ళి వచ్చాను, మందు కొట్టొచ్చామమ్మా, నాకు బాగాలేదు అని అన్నాడని. కొంచెం నీరసంగా ఉంది, నువ్వు చదువుకోపో అని అన్నాడంట. అయితే అతను ఎందుకు మా నాన్నలాగానే అందరూ ఇట్లాగా సఫర్ అవుతున్నారు కదా అని చెప్పి తన సరౌండింగ్ లో ఉన్న ప్రాబ్లం ని తను మన విజయవాడ పక్కన ఉన్న కేఎల్యు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతా ఫస్ట్ ఇదే సబ్జెక్ట్ ని వాళ్ళ నాన్నగారికి వాళ్ళ టీచర్స్ లెక్చరర్స్ తో కలిసి కొలాబరేట్ అయ్యి వాళ్ళనే ఒక మెంటర్ గా తీసుకొని తను ఆ డ్రోన్ కే కింద 5 లీటర్స్ ఆఫ్ క్యాన్ ఎట్లా ఫిట్ చేసి ఒక 3 years లో, అంటే అబ్బాయి 3rd year కి వచ్చేటప్పటికి ఆ డ్రోన్ ఏ పెళ్లిలో ఏదైతే మనం కెమెరా డ్రోన్ ద్వారా తీస్తున్నారో వీడియోస్ అవి ఫొటోస్ డ్రోన్ ద్వారా తీస్తున్నారో అదే డ్రోన్ ని యూజ్ చేసి పురుగు మందులు చల్లటానికి తను ఎట్లా చల్లచ్చు దీని ద్వారా అని దాని వేయింగ్ కెపాసిటీ అంటే 5 లీటర్లు పట్టుకొని క్యాన్ లేపగల కెపాసిటీ వచ్చేటట్లు చేసి దాని ద్వారా పురుగు మందు పొలాలకన్నీ జల్లే టెక్నాలజీని డెవలప్ చేశాడు అతను. అంటే చూడండి మన చుట్టూతో ఉన్న సొసైటీలో కానీ మనం ఆలోచిస్తామా దీన్ని, అంటే ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి సొల్యూషన్స్ చాలా రకాలుగా వస్తాయి. కాకపోతే ఆ ఎలా ఏంటి అనేది మనము జస్ట్ కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే మనకి తెలిసిపోతుందండి. అండ్ ఇన్ఫర్మేషన్ ఇందాక మనం చాలా ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి ఏ విషయమైనా ఏదైనా ఆలోచించుకోవడానికి, అంటే ఇదేనండి మెయిల్స్ ద్వారా ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లు, పింట్రెస్ట్లు, ఫోన్స్, ట్విట్టర్లు, ఇంకా మనకి తెలియని సోర్సులు ఏమున్నాయి చెప్పండి. ఈ నెట్ గూగుల్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇన్ఫర్మేషన్ సోర్సేనండి. ఈ ఇన్ఫర్మేషన్ సోర్స్ ద్వారా మనం ఏది కావాలంటే అది ఎట్లా కావాలంటే అట్లా మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇప్పుడు అంటాము గూగుల్ తల్లి అని అంటాము, అమ్మకి రీప్లేస్ అయిపోయింది అనమాట ఒక నాలెడ్జ్ షేరింగ్ లో కానీ ఏదైనా సరే. సో ఈ ఇన్ఫర్మేషన్ సోర్స్ ని యూటిలైజ్ చేసుకుంటా మనం ఏదైనా సరే దేని మీదైనా ఇన్ఫర్మేషన్ అనేది మనకి దొరుకుతుంది అనమాట. అయితే ఈ ఈ క్రియేటివ్ థింకింగ్ అనేది మనము ఏ ఏరియాస్ లో అప్లై చేసుకోవచ్చు అనంటే ఈ అప్లికేషన్ ఏరియాస్ అంటే ప్రోడక్ట్ డెవలప్మెంట్ కి యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రోడక్ట్ డెవలప్మెంట్ ని యూనిక్ గా ఉండటం మూలంగా, అంటే ఒక యూనిక్ గా ఉండటం మూలంగా ఒక బ్రాండ్ అనేది డెఫినెట్ గా దానికి ఒక వాల్యూ యాడ్ అని అవుతుందండి. అండ్ తక్కువ కాస్ట్ లో ఉండటం వలన కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటది. అంటే దీన్ని ఇంకాస్త తక్కువగా ఎట్లా చేయొచ్చు, ఇంకాస్త తక్కువగా ఎట్లా చేయొచ్చు, ఇంకాస్త కాస్ట్ ఎట్లా రిడక్ట్ చేయొచ్చు, ఇంకా వేరేగా అంటే మనం ఈ ప్రోడక్ట్ ని డెవలప్ చేసే క్రమంలో, అంటే ఒకప్పుడు ఒట్టి బుల్లెట్సే ఉండేవి,
బుల్లెట్ అందరికి ఇండియన్ రోడ్స్ కి ది బెస్ట్ అంటారు, కానీ దానికి పెట్రోల్ కన్సంప్షన్ ఎక్కువ. ఎప్పుడైతే సుజుకి అనేది 60 కిలోమీటర్స్ పర్ లీటర్ అనగానే అందరూ సుజుకిలకి వెళ్ళిపోయారు. మారుతి సుజుకి, హీరో హోండా ఇట్లాంటివన్నీ మళ్ళీ కాంపిటీషన్ వచ్చి, అంటే ప్రోడక్ట్ ని యూటిలైజ్ చేస్తా, రిసోర్సెస్ ని యూటిలైజ్ చేస్తా, ఎంత తక్కువగా ఎంత మనకి బెనిఫిషియల్ గా ఉంటుంది అనేది ఈ ప్రోడక్ట్ డెవలప్మెంట్ మనము చూడొచ్చు. దానికి ఈ అప్లికేషన్ ఏరియాస్ లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందుకే తీసుకున్నామండి. క్రియేటివ్ థింకింగ్ అనేది ప్రోడక్ట్ డెవలప్మెంట్ కి బాగా ఉపయోగపడుతుంది. అండ్ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్, అసలు మార్కెటింగ్ లో చూస్తే ఈ కాంపిటేటివ్ గా ఉండటానికి కానీ వీటన్నిటికీ ఒక అడ్వర్టైజింగ్ లో కానీ ఎంత ఇదిగా ఉంటుందో, ఈ ఒక ప్రోడక్ట్ ని ఒక పర్సన్ కనుక నమ్మి ఇది చాలా రీజనబుల్ గా ఉంది, కొత్తగా ఉంది అని గనక ఎవరైనా ఏదన్నా చెప్పారు అని అంటే మార్కెటింగ్ కి వేరేగా ఏమీ లేదండి, ఆ మౌత్ ప్రోపగాండానే ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. అండ్ అడ్వర్టైజింగ్, యాపిల్ చూస్తే థింక్ డిఫరెంట్ అని ఒక యాపిల్ క్యాంపెయిన్ ఉందండి యాపిల్ ఫోన్స్ కి సంబంధించి. అంటే క్రియేటివిటీ, ఇన్నోవేషన్ అనేది దీంట్లో ఉన్నంత బాగా ఎక్కడా లేదు అని ఒక సింగిల్ లైన్ లో పెట్టారు. అది అడ్వర్టైజ్మెంట్ లాగా పనిచేసి ఎన్నో కోట్ల బిజినెస్ చేస్తుంది అనమాట. అట్లా అట్ ది సేమ్ టైం డవ్ అనే సోప్ కూడా, ఆ సోప్ రియల్ బ్యూటీ అనే కాన్సెప్ట్ తో వచ్చింది. అంటే అది ముందు ఆడవాళ్ళందరికీ ముందు రియల్ బ్యూటీ అంటే నేను బ్యూటీగా లేనా, అందంగా లేనా అంటే ఒక్క చిన్న అడ్వర్టైజింగ్ లో ఉన్న క్రియేటివ్ గా అడాప్ట్ చేసుకునే విధానం ఆ ఒక్క వర్డ్ లోనే అది అప్లికేషన్ ఏరియాలో ఈ అడ్వర్టైజింగ్ లో అద్భుతంగా పనిచేస్తుందండి. అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ లో క్రియేటివ్ థింకింగ్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా మనం పెన్సిలిన్ యాంటీబయాటిక్ వాడే అందరం ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకసారి యాంటీబయాటిక్ వాడే ఉంటామండి. అయితే అందులో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ రీసెర్చ్ ఏదైతే ఉందో, అంటే ఒక పెన్సిలిన్ అనే కనుక్కోవడం ఏదైతే ఉందో, అంటే ఏ క్రిములు అయితే ఉన్నాయో దాన్నే చేతే మళ్ళీ ఆ యాంటీబాడీస్ లాగా మళ్ళీ వాటి మీదకే పంపి బాడీలో యాంటీబయాటిక్స్ తయారు చేయటం అనేది ఒక పెన్సిలిన్ ఇంజెక్షన్ ద్వారా కనుక్కున్నారు. అట్ ది సేమ్ టైం మనం రీసెంట్ గా చూసిన కరోనా ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ మోడిఫై అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ అని ఒక కొత్తగా ఒక ఇది సారీ కొత్తగా కనుక్కున్న మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటే ఆ వ్యాక్సిన్ ని డెవలప్ చేసి అదర్ ఇన్ఫెక్షన్ ని, ఒకటి కరోనానే కాదు దాని ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని, అదర్ ఇన్ఫెక్షన్ కి, ఇట్లాంటి బ్రీతింగ్ ఇప్పుడున్న ఫ్లూస్ కి వాటికి అట్లాంటి ఇన్ఫెక్షన్ కూడా మెడిసిన్ గా వాడుతున్నారు. ఇది సైంటిఫిక్ రీసెర్చ్ లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్, మనకి సైకత శిల్పం అని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. శాండ్ తో అప్పటికప్పుడు మనకున్న ఫీలింగ్స్ ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, అట్లా ఒక ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ తో కూడా మనం క్రియేటివ్ గా ఏదైనా చేయొచ్చు. అది ఆర్ట్స్ అంటే మేబీ డాన్స్ అయ్యి ఉండొచ్చు, లేదా పెయింటింగ్ అవ్వచ్చు, లేకపోతే ఒక సింగింగ్ అయినా అవ్వచ్చు, లేకపోతే 2-3 ఆర్ట్స్ కలిపి ఒక కొత్తగా ఇంకేదన్నా డెవలప్ చేయొచ్చు. అట్లా ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ లో కూడా మనం క్రియేటివ్ థింకింగ్ వాడచ్చు. అండ్ ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు పర్సనల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. కొత్తగా మన ఇన్నాళ్ళు చానాళ్ళు ఒకే జాబ్ లో ఉన్నాము, ఇది నాకు బోర్ కొట్టేసింది, ఇంకా నేను జాబ్ ఇది చేయలేను అని ఎవరన్నా ఎప్పుడైనా అనుకుంటే దానికి మన ప్యాషన్స్ ని అప్గ్రేడ్ చేసుకొని దాన్ని మన సర్వైవల్ కి ఎట్లా వాడుకోవచ్చు అనేది కూడా ఈ పర్సనల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లో క్రియేటివ్ గా ఆలోచించవచ్చు, నచ్చిన ఫీల్డ్ లో వెళ్ళొచ్చు. అండ్ ఏదైనా సరే మనం ఏ ఫీల్డ్ లో ఉన్నా పర్సనల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది వచ్చేటప్పటికి మనకి ప్రొకాస్టినేషన్ అనేది ఉండదు, అంటే వాయిదా పద్ధతి ఉండదు, ఎప్పుడు పని అప్పుడే చేసేసుకుంటాం. అట్లాగే ఇన్నోవేషన్ ఇన్ ఎనీ ఫీల్డ్, కొత్తగా ఇన్నోవేషన్స్ చేయొచ్చు. ఇప్పుడు మన అబ్దుల్ కలాం గారు ఉన్నారు,
ఆయన ఇన్నోవేషన్స్ దీనికి DRDO లో వర్క్ చేస్తా ఉంటే ఇన్నోవేషన్ లో హార్ట్ కి సర్జరీస్ కి సంబంధించిన ఒక చిప్ ని కనుగొన్నారు. అవే మనకి హార్ట్ సర్జరీస్ లో చిప్స్ యూజ్ చేస్తున్నారు అనమాట, స్టంట్స్ లాగా. అట్ ది సేమ్ టైం ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీలో ఇప్పుడు సెల్ ఫోన్లలో చిప్ వాడకుండా రేస్ ని వాడితే ఎలాగుంటుంది అని చెప్పి 3 to 4 days బ్యాక్ ఒక న్యూస్ పేపర్ లో టెక్నాలజీ ఐటమ్ లో చదివాను. అంటే ఈ ఫర్దర్ గా వచ్చే టెక్నాలజీ ఎన్ని అద్భుతాలు చేస్తుందో చూడండి. అది అంటే మనకున్న కాంతి ఉంటుంది కదా, లైట్ రేస్, ఆ లైట్ రేస్ ని యూజ్ చేసి మనము సిగ్నల్స్ ని పంపించచ్చా లేదా, అట్లా కొత్త ఉన్న టెక్నాలజీని కొత్తగా వాడుతున్నారు అనమాట. అయితే మనము ఇదే జనరల్ గా రియల్ ఎస్టేట్ లో, బైక్లో ఇప్పుడు వచ్చే కొత్త సినారియోస్ చూద్దాము. అంటే వర్చువల్ గా ఇప్పుడు మా దగ్గర అక్కడ ప్లాట్లు ఉన్నాయండి, మా దగ్గర ఇక్కడ ఉన్నాయండి అని చెప్తే ఆ పర్సన్ కి విజువలైజేషన్ కి ఇదంతా కుదరదు. ఎదుటి కస్టమర్ ని ఓ మీకు అక్కడ ఉన్నాయండి, ఇన్ని గజాల ప్లాట్ అండి, ఇంత వస్తుందండి, పక్కన ఇట్లా వస్తుందని అంటే ఈ ఇప్పుడున్న టెక్నాలజీలో దాన్ని ఇంకాస్త బెనిఫిట్ అంటే ఇంకాస్త చక్కగా వర్చువల్ గా లేకపోతే ఒక రియాలిటీ టూర్ లాగా అంటే మనము ఒక వీడియో లాగా చేసి దాని ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఆన్లైన్ మ్యాప్స్, తర్వాత ఆన్లైన్ మ్యాప్స్ లో గానీ లేకపోతే ఆ ప్రాపర్టీ డిజైన్, ఇదిగోండి కిచెన్ ఇట్లా ఉంటుంది, హాల్ ఇట్లా ఉంటుంది, మీరు ఇట్లా సోఫాలు ఇటు వేసుకోవచ్చు అని వర్చువల్ గా మనము చూపించగలిగితే, ఆ రియల్ ఎస్టేట్ ఒక ప్లాట్ ని అట్లా డిస్క్రైబ్ చేయగలిగితే చాలా బాగుంటుంది. అండ్ దీన్ని ఇంకా మార్కెటింగ్ లో దీన్ని సోషల్ మీడియాలో కూడా చిన్న చిన్న ఇప్పుడు ఫ్లయర్స్ లాగా కానీ ఇట్లాగా వాడతాము, లేదా చిన్న చిన్న షార్ట్స్ చేసేసి దీన్ని అడ్వర్టైజ్మెంట్ కి కూడా ఉపయోగించుకోవచ్చు. అండ్ ప్రాపర్టీ డిజైన్ అండ్ డెవలప్మెంట్ కూడా వాడుకోవచ్చు అండి. అంటే దీన్ని హిస్టారిక్ బిల్డింగ్స్ ఉన్నాయి, వెనక చాలా కోటలు, రాజుల కోటలు ఉన్నాయి. ఈ రోజు వాటిని చూస్తే మంచి డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని ఇప్పుడు వాటిని వాడుతున్నారు. అంటే అండ్ వాటినైనా హిస్టారిక్ బిల్డింగ్ నైనా మన వాడుకోకూడదా, మన బిల్డింగ్స్ వాడుకోకూడదా అని అంటే ఇప్పుడు గ్రీన్ రూఫ్స్ అని, గార్డెనింగ్ రూఫ్ గార్డెన్స్ అని, ఇట్లా వర్టికల్ గార్డెన్స్ అని ఇట్లా వస్తున్నాయి. అండ్ మాడ్యులర్ కన్స్ట్రక్షన్స్ అండి, యూటిలైజ్ ఆఫ్ ఫ్యాబ్రికేటెడ్ మాడ్యూల్స్. అంటే ఈ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ అంటే ఇప్పుడు కొత్తగా అన్ని కంటైనర్ లాంటివి తీసుకొచ్చేసి దానికే కలర్ వేసేసి అప్పటికప్పుడు కాస్ట్ రిడక్షన్, పక్కా బిల్డింగ్స్ అవసరం లేదు, లేకపోతే పక్కాగా ఏది చేయక్కర్లేదు, లేకపోతే రేకులతోనో అప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్ పెట్టేస్తున్నారు, అక్రిలిక్ కలర్స్ వేసేస్తున్నారు, ఇమ్మీడియట్ గా విత్ ఇన్ కాస్ట్ అక్కర్లేదు, టైం రిడక్షన్, అప్పటికప్పుడు ఇళ్ళు కూడా తయారు చేసేసి హైదరాబాద్ అండ్ అవుట్ సైడ్ ఇళ్ళు కూడా తయారు చేసి దాన్ని ఎట్లా క్రేన్ తో లేపి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేస్తున్నారు. సో అట్లాంటి డిజైన్స్ అండ్ అట్లాంటి డెవలప్మెంట్స్ కూడా వచ్చేసినాయి. అండ్ మాడ్యులర్ కన్స్ట్రక్షన్స్, ఫ్యాబ్రికేటెడ్ మాడ్యులర్స్ అంటే అవేనండి. అండ్ స్మార్ట్ హోమ్ ఇంటిగ్రేషన్, మనకి హోమ్ ఇంటిగ్రేషన్ అయినా అంటే దానికి సంబంధించిన ఇంట్లో ఎలా ఉండాలి. ఇప్పుడు ఇంతకు ముందు లైట్స్ ఉన్నాయి, లైట్స్ ఎట్లా ఉండేవి మనకి, ఇంతకుముందు వెళ్ళాలి స్విచ్ చేసుకోవాలి, కానీ ఇప్పుడు మన పాదాల అలికిడితోనే దానికి లైట్స్ అనేది వెలుగుతున్నాయి. అంటే మన వైబ్రేషన్ తోనే లైట్స్ వెలుగుతున్నాయి. సేమ్ టైం మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టోల్ గేట్ దగ్గర లైన్ పడినప్పుడు జస్ట్ ఒక రేతో యాక్సెస్ అవుతుంది. మన కార్కున్న కార్ కి ఒకటి వేస్తున్నాం కదా ట్యాగ్, ఆ ఫాస్ట్ ట్యాగ్ తో మనకి వెంటనే బార్ కోడ్ అది చూసేసి వెంటనే ఆటోమేటిక్ గా ఎన్ని ఇదైపోతుంది అనమాట. అట్లాగే ఫైనాన్షియల్ సొల్యూషన్స్, ఈ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ అని అంటే ఇప్పుడు మనము ఈ వర్చువల్ టూర్ వీళ్ళన్నిటినీ బయటికి తీసుకెళ్ళటం, ఇదే బయటికి తీసుకెళ్లి నిజంగా బయటికి తీసుకెళ్లి వాళ్ళకి చూపించుదాం అని అంటే ముందు కస్టమర్ ని ఈ సోషల్ మీడియాలో ఇట్లా మన వర్చువల్ టూర్ ఇవన్నీ చూపించి చుట్టూతా ఈ డెవలప్మెంట్స్ ఇవన్నీ జరుగుతున్నాయని వర్చువల్ టూర్ ప్రోగ్రామ్ లాగా దీన్ని ఒక వీడియో రూపంలో వాళ్ళకి చూపించి, ఆ వీడియో రూపంలో చూపించిన తర్వాత వీళ్ళకి
ఓకే అంతా ఓకే అన్నాక ఆ మనం తీసుకెళ్తే బాగుంటుంది. అట్లాగే ఫైనాన్షియల్ సొల్యూషన్స్ కూడా మనం ఈ గూగుల్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనకి ఏ కంపెనీ ఎంతవరకు మనకి సొల్యూషన్ ఇస్తుంది, ఫైనాన్స్ గా ఎంతవరకు వస్తుంది, ఏ లోన్స్ ఎంతవరకు వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనకి వీళ్ళ ఒక ఎస్టిమేషన్ అనేది ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడు వేసి మన క్లయింట్స్ కి ఇచ్చేసుకోవచ్చు. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏదైనా సరేనండి, వాళ్ళు ఏ ప్రాబ్లం అయినా చెప్పనేయండి, మనకి ఉండాల్సింది యాక్టివ్ లిజనింగ్. మనం చక్కగా వాళ్ళ ప్రాబ్లం అనేది వింటే మనము ఈ రిసోర్సెస్ మనకి వాళ్ళకి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అడుగుతారు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మనకి వాళ్ళకిలాగా మనం ఉండకూడదు, మనం యూనిక్ గా ఉండాలని అనుకుంటారు. సో వాళ్ళు కొన్ని కొన్ని స్పెసిఫికేషన్స్ చెప్పినప్పుడు ఆ స్పెసిఫికేషన్స్ ఎక్కడ దొరుకుతాయి, ఆ వాటి ఎక్కడ దాన్ని ఎంత తక్కువ కాస్ట్ లో మనం తీసుకురావచ్చు ఏంటి అనేది ఈ క్రియేటివ్ థింకింగ్ లో బెస్ట్ గా వాడుకోవచ్చండి క్రియేటివ్ థింకింగ్ స్కిల్స్ ద్వారా. అండ్ కస్టమర్ రిలేషన్షిప్, ఇప్పుడు మనం ఏదైతే బెస్ట్ ఇస్తున్నామో దాంతో మన రిలేషన్షిప్ అండ్ కస్టమరే మనని వేరే వాళ్ళకి రిఫర్ చేయటం కానీ, అండ్ అట్లా వేరే వాళ్ళకి రిఫర్ చేసి మన వాళ్ళతో మనం మెయింటైన్ చేసే రిలేషన్షిప్, మన బాండింగ్, మనం ఇచ్చే సర్వీసెస్ అన్ని ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ అయ్యి మన మార్కెట్ ని డెవలప్ చేస్తే, అండ్ దీన్ని బట్టి మనం ఎంతవరకు ఫర్దర్ గా కూడా ఈ క్లయింట్స్ ఆలోచనలు ఇట్లా ఉన్నాయి కదా, సో మనము నెక్స్ట్ ఈసారి చేసే ప్రాజెక్ట్స్ లో మనల్ని మనం ఇంకా ఎంతవరకు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి అనే ఒక ఫోర్కాస్టింగ్ తో గెస్ చేసి ఫర్దర్ గా వాళ్ళకేం కావాలి, వాళ్ళ నెసెసిటీస్ ఏంటి, దాన్ని ఇంకా మనం బెస్ట్ గా ఇంకా ఎలా కాస్ట్ రెడ్యూస్ చేసి వాళ్ళకి అనుగుణంగా మనం ఎంతవరకు ఇవ్వచ్చు అనేది రియల్ ఎస్టేట్ కి అయితే రియల్ ఎస్టేట్ వాళ్ళు అట్లా ఆలోచించుకోవచ్చు. అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్టు అదే ఒక కార్స్ కానీ బైక్ కానీ తీసుకుంటే ఆ ప్రాపర్టీ అనేది యూనిక్ గా ఐ క్యాచింగ్ గా ఉందా లేదా, ఆ డిజైన్ ఐ క్యాచింగ్ గా ఉంటే ఎంత వీళ్ళ పర్పస్ సర్వైవ్ అవుతుందా, అండ్ ఇంజనీరింగ్ పెర్ఫార్మెన్స్ అంటే వాళ్ళ ఫ్యూయల్ ఎట్లా ఎఫిషియన్సీ ఎట్లా ఉంది, ఎక్కువ మైలేజ్ ఇస్తుందా, లేకపోతే ఫ్యూయల్ కి ఏమన్నా ఆల్టర్నేట్స్ ఉన్నాయా, ఫ్యూయల్ నే వాడాలా, కరెంట్ బైక్స్ కూడా ఉన్నాయి కదా, కరెంట్ కూడా వాడుకోవచ్చు కదా, కరెంట్ అయితే దీన్ని ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో కరెంట్ బైక్స్ కూడా బాగానే ఉన్నాయి, కరెంట్ కన్సంప్షన్ తో కార్స్ కూడా బాగా వచ్చినాయి. సో ఇంకాస్త అంటే కాస్ట్ రిడక్షన్ తో ఇంకాస్త బెటర్ గా ఇంకాస్త మైలేజ్ వచ్చేట్టు ఇంకా ఎలా చేయొచ్చు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే మన అడ్వాన్స్ ఫీచర్స్ ఇంకేమేమి ఇవ్వచ్చు, యూజర్ ఫ్రెండ్లీగా డాష్ బోర్డ్స్ లో ఏమన్నా ఉన్నాయా, సేఫ్టీ మెజర్స్ ఏమన్నా ఉన్నాయా, ఎట్లా తీసుకుంటున్నాం అంటే ఇంతకు ముందు లేదు, 120కి ప్లస్ అయితే ఎప్పుడైనా సడన్ బ్రేక్ వేయాల్సి వస్తే గనక వెంటనే సెక్యూర్డ్ గా గేర్ బ్యాగ్స్ ఇవన్నీ వస్తున్నాయి కార్లలో, అవునా. సో అట్లా ఒక డ్రైవర్ కంఫర్ట్ కానీ కన్వీనియన్స్ కానీ సేఫ్ అండ్ సెక్యూరిటీ కానీ మనం ఎలా ఇస్తున్నాము, ఈ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అనేది నెక్స్ట్ జనరేషన్ వెహికల్స్ కి ఎంతవరకు పనిచేస్తుంది, దీన్ని ఇంకేదన్నా విధంగా మాడిఫై చేయొచ్చా. అంటే ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు యాక్టివాల్ కానీ లేకపోతే వేరే వెహికల్స్ కానీ ఏదన్నా ఉంటే వాటికి ఇవి లేదు, ఎలక్ట్రికల్ గా ఇవేమి డిజిటల్ ఏమీ లేదు, డిజిటల్ టెక్నాలజీ. ఇప్పుడు వాటికి కూడా డిజిటల్ టెక్నాలజీ వచ్చేసింది. అట్లాగే ఈ సస్టైనబిలిటీ అండ్ ఇన్నోవేషన్ ఎక్స్ప్లోర్ అన్ని ఫ్యూయల్ సోర్సెస్ కానీ ఇంకేదన్నా ఉన్నాయా వాటిని మనం కన్జ్యూమర్ కి తగినట్లుగా మనము వాళ్ళ డిమాండ్స్ కి తగినట్లుగా మనము ఏం చేయగలం అనేది, వాళ్ళ డిమాండ్స్ ని మనం జాగ్రత్తగా విన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇన్సైట్స్ చాలా కొత్తగా వస్తాయి. ఆ ఇన్సైట్స్ తోనే మనల్ని మనం ఇన్నోవేట్ చేసుకుంటా మనల్ని మనం క్రియేటివ్ గా ఆలోచించుకొని ఓకే వాళ్ళకి ఇవి కావాలి కదా, సో మనమే దానికి తగినట్లు మనం ఏం చేయాలి, మళ్ళీ వెంటనే బ్యాక్ టు పెవిలియన్ రీసెర్చ్, మనకు వచ్చిన ఐడియాస్ మళ్ళీ ఐడియాస్ నుంచి జనరేట్ చేసుకొని మనకు వచ్చే సొల్యూషన్స్ మళ్ళీ వాటిని నలుగురితో కలిసి చర్చించడం, వీటన్నిటితో పాటు మనల్ని మనం డెవలప్ చేసుకుంటా ఇంకా కొత్తగా మార్కెట్ లోకి ఏమొచ్చినాయి, ఏ ట్రెండ్స్ ఉన్నాయి, ఇట్లా మనల్ని మనం ఆలోచించుకో.
ఎంతవరకు చేయగలము, ఎంతవరకు టెక్నాలజీ యూటిలైజ్ చేసుకోవచ్చు, ఇట్లాంటివన్నీ మళ్ళీ మనము అట్లా ఆలోచించుకోవచ్చు. అయితే ఇవేనా ఎప్పుడు ఇవే ఎప్పుడు పాజిటివ్స్ ఉండవండి, సమ్ నెగిటివ్స్ కూడా ప్రతి దానికి కొంచెం ఉంటాయి. ఆ కొంచెం ఏంటంటే మనము మనుషులమండి. సో మన ఎంత ఆలోచించినా గానీ కొన్ని లిమిటేషన్స్ అయితే మాత్రం డెఫినెట్ గా ఉంటాయి. అట్లాంటి లిమిటేషన్స్ లో ముందుగా ఉండాల్సింది ఈగోస్ తగ్గించుకోవటం. మనల్ని ఎదుటి వాళ్ళకి ఈగో ఉన్నా మనల్ని మనం ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ఏం చేయాలి అనేది మనం ఇది చేసుకోవటం. అండ్ లాంగ్వేజ్, వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం ని వీలైనంత వరకు, మనం ఇందాక అనుకున్నాం కదా, ఎప్పటికప్పుడు మనకి సెల్ఫ్ రిఫ్లెక్షన్ పెరుగుతూ ఉంటది అని. అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ నథింగ్ బట్ మనల్ని మనం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది. దీంట్లో లాంగ్వేజ్ బ్యారియర్ కూడా ఒకటి. మన ఐడియా కరెక్ట్ గా వాళ్ళకి కన్విన్స్ అవుతుందా లేదా, కన్విన్స్ అవ్వలేకపోతే ఏ లాంగ్వేజ్ మూలంగా అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయా లేదా, ఇట్లాంటివి కొన్ని బ్యారియర్స్ అయితే ఉన్నాయండి. అండ్ ఫాల్టీ పర్సెప్షన్, మనము ఓపెన్ గా మాట్లాడుకోకపోతే ఇది డెఫినెట్ గా వస్తుందండి ఫాల్టీ పర్సెప్షన్ అనేది. ఎందుకనంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ మైండ్ లోకి వెళ్ళి మనం చెప్పలేము. మనం ఏమనుకుంటున్నామో మనం ఫెయిర్ మైండెడ్ గా, ఓపెన్ మైండెడ్ గా ఉన్నప్పుడు, మనం కరెక్ట్ గా కన్విన్స్ చేయగలిగినప్పుడు మాత్రమే మన ఐడియాలన్నీ వాళ్ళకి కరెక్ట్ గా తెలుస్తాయి. మనం ఒక మాట మాట్లాడి ఓకే వాళ్ళకి అర్థమై ఉంటదిలే అని అట్లా అనుకుంటే కనుక అది ఆ పర్సెప్షన్ ఫాల్టీగా అయ్యి అది అల్టిమేట్ గా ఎండ్ రిజల్ట్ ఎఫెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫాల్టీ లాజిక్, ఎక్కడెక్కడ ఎవరన్నా చెప్పినప్పుడు లేకపోతే ఈ లాజిక్ ఏదన్నా ఉంది అంటే ముందు మనం యాక్సెప్ట్ చేసుకుంటా ఆ లాజిక్ ని కరెక్ట్ గా వెళ్తున్నామా లేదా అనేది మధ్య మధ్యలో క్రాస్ చెక్ చేసుకుంటా ఉండాలండి. ఎట్ ది సేమ్ టైం సోషియోలాజికల్ ఇంపెడిమెంట్స్, అంటే ఓకే మనం అన్ని చేస్తున్నాం కానీ మన కల్చర్ కి హెరిటేజ్ కి తగినట్లుగా ఉన్నాయా, మనం ఆ ఇంపెడిమెంట్స్ అవి చేస్తున్నామా లేదా అనేది. అండ్ సైకలాజికల్ పిట్ ఫాల్స్, అంటే ఎదుటి వ్యక్తి ఇట్లాంటి క్రియేటివిటీ ఇట్లాంటివన్నీ ఏంటంటే కొంచెం స్ట్రెస్ అయితే డెఫినెట్ గా ఉంటదండి. ఆ స్ట్రెస్ ని మనము, ఆ బ్యారియర్ ని మనము ఓపెన్ మైండ్ గా అందరికి షేర్ చేసుకుంటే కనుక ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గినప్పుడు మాత్రమే మళ్ళీ మనము పీస్ఫుల్ గా ఆలోచించగలుగుతాం. దీనికోసం మళ్ళీ డెఫినెట్ గా మనల్ని మనం ఎప్పుడు మనకి ఏదైనా ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, కంటిన్యూషన్ గా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా. అట్లాంటప్పుడు మనము దాని మీద అసలు ఎంత టైం పెడుతున్నాము, ఆ టైం పెట్టినప్పుడు మనము వెళ్ళేవే కరెక్ట్ గా ఉందా లేదా అనేది సెల్ఫ్ చెక్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. అండ్ ఈ సెల్ఫ్ చెక్ చేసుకునే క్రమంలో మనం యాంగ్జైటీకి కానీ స్ట్రెస్ కానీ గురవుతున్నామా లేదా, ఇట్లాంటివన్నీ కూడా చెక్ చేసుకుంటా ఉండాలి. అండ్ ఇప్పుడు వరకు మనము ఇవన్నీ ఎట్లా వాడుతున్నాము ఏంటి, దానికి ఉన్న బ్యారియర్స్ ఏంటి, మనకి ఎట్లాంటి స్కిల్స్ కావాలి, మనకి ఎట్లాంటి స్కిల్స్ ఉంటే మనం ఎట్లాంటి స్కిల్స్ ఉంటే మనకి క్రియేటివ్ థింకింగ్ అనేది ఒక ప్యాటర్న్ గా మన సెకండ్ నేచర్ గా డెవలప్ అవుతుంది. అండ్ ఈ అప్లికేషన్ ఏరియాస్ ఏంటి, మనం ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడి నుంచి తీసుకోవచ్చు అని అనుకున్నాం కదా. సో కొన్ని ఇక్కడ చూద్దామండి ఎగ్జాంపుల్స్. ఇదిగోండి బ్యూటిఫుల్ మెమరీస్, ఇప్పుడు కొత్తగా వచ్చిందండి. దీంట్లో వెడ్డింగ్ కార్డు ఉంది. ఆ రోజున వాళ్ళు వాడిన పువ్వులండి, ఆ పెళ్లిలో వాడిన పూల దండ, పూల రేకులు అవి, ఆ అమ్మాయి మెడలో కట్టిన పసుపు తాడు, అవన్నీ వాళ్ళు మెమరబుల్ గా ఉంచుకోవాలని అవన్నీ ఒక ఫ్రేమ్ లాగా చేసి ఒక మైనంలో అది అట్లా కొత్తగా ఇప్పుడు వచ్చిన కొత్తగా వస్తున్నాయండి ఇట్లాంటివి. అంటే మన మెమరీస్ ని బ్యూటిఫై చేసుకోవడానికి, ఎప్పటికీ మెమరీగా ఉండటానికి వాళ్ళ పెళ్లి కార్డు, వాళ్ళ పెళ్లికి వాడిన వాళ్ళ మెడలో వేసుకున్న దండలు, అండ్ వాళ్ళ ఆ అమ్మాయి మెడలో కట్టిన పసుపు తాడిని ఎప్పటికీ పర్మనెంట్ గా ఒక ఫ్రేమ్ లో బంధించేశారండి. అట్లాగే థింక్ అవుట్ ఆఫ్ బాక్స్ అని అనుకుంటాం కదా. సో కృష్ణా నదిలో
మొన్న ఈ మధ్య మన మన కృష్ణా నదిలో విజయవాడలోనే ఇది జరిగింది. ఒక బస్సు నీళ్లలోనేనా, బస్సు ఎప్పుడు రోడ్డు మీదైనా నీళ్లలో కాదా అన్నట్లు ఆ బస్ కి కొన్ని అడుగున బోట్ షేప్ లో మెకానిజం మార్చి వాటర్ లో కూడా బస్ వచ్చేటట్లు చేశారు. సో దట్ ఇది ఎప్పుడైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు యూటిలైజ్ అవుతుంది, లేదా ఇట్లాంటి టూరిజం దానికి యూటిలైజ్ అవుతుందండి. అండ్ ఇంత కాదు, డిఫెన్స్ వాటికి కూడా ఇదే టెక్నాలజీ డిఫెన్స్ వాటికి కూడా యూజ్ చేశారు, చైనాలో, జపాన్ లో అట్లా. ఇదిగోండి ఇప్పుడు మనం చూసేది జపాన్ లో వాడిన ఎయిర్ క్రాఫ్ట్, మిలిటరీకి వాడింది. సో ఇది మిలిటరీలో ఈ షిప్స్ మీద అక్కడ ఏదైనా ఫ్యూయల్ కావాలన్నా, ఏం కావాలన్నా, లేకపోతే ఆ షిప్స్ దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా అది నీళ్లలో కూడా ట్రావెల్ చేయగలదు ఈ ఎయిర్ క్రాఫ్ట్ అనేది. అంతేనా, మనము ఇంకా ఇంకా చాలా ఉన్నాయండి. మన రైల్వేస్ ని కూడా హోటల్స్ లాగా మార్చేశారు. నెక్స్ట్ దాంట్లో ఉంది చూడండి, రైల్వేస్ లో చార్ధామ్ యాత్ర అని పెట్టారు. కిందేమో మహారాజా ట్రైన్ అని ఒకటి ఉందండి, మహారాజా అని. ఆ ట్రైన్ కి సంబంధించిన ఇన్సైట్స్ వాళ్ళ అక్కడ ఒక 5 స్టార్ హోటల్ లాగా చేశారు. అండ్ ఈ ఒక కేరళలో చూస్తే, కేరళ లేకపోతే జమ్మూ అండ్ కాశ్మీర్ లో చూస్తే హౌస్ బోట్స్ ఉంటాయండి, దాల్ లేక్ లో కానీ, ఇటు కేరళలో కానీ. ఈ హౌస్ బోట్స్ కూడా టూరిజం కి బాగా ఉపయోగపడుతుంది. అండ్ పెంథియాన్ మ్యూజియం అని రోమ్ లో ఒకటి ఉందండి, అది 2nd సెంచరీలో కట్టిన బిల్డింగ్. అది ఇప్పుడు మ్యూజియం లాగా వాడుతున్నారు. అంటే చూడండి, ఆ మాన్యుమెంట్ లాగా ఉన్నది ఇప్పుడు ఎప్పటికీ అప్పటి గుర్తులు మనకు ఉండాలి అని చెప్పి వాటిని గవర్నమెంట్ తీసుకొని ఒక మ్యూజియం లాగా వాడుతున్నారు. అండ్ ఇది ఫలక్నామా ప్యాలెస్ అండి. నెక్స్ట్ ది ఆ ఫలక్నామా ప్యాలెస్ లో ఇప్పుడు వెడ్డింగ్స్ అన్ని జరుగుతున్నాయి. అండ్ ఈ సాటర్డే సండే స్పెషల్ ప్రోగ్రాంలు ఉంటాయి. సో ఏంటంటే ఆ రోజుల్లో రాజుల కాలంలో ఎట్లా ఉంది, అది ఒక ఎగ్జిబిషన్ కమ్ ఎట్ ది సేమ్ టైం ఇది మన డెస్టినేషన్ వెడ్డింగ్ కానీ, లేకపోతే ఒక ఫంక్షన్ లా కానీ ఏదైనా చేయొచ్చు. అట్లా ఇప్పుడు ఇది హైదరాబాద్ లో ఉన్న ఫలక్నామానే కాదండి, ఇంకా చాలా హిస్టారికల్ మాన్యుమెంట్స్ ని రాజస్థాన్, జోధ్పూర్ లో ఇట్లాంటివి ఉన్నాయన్నీ బెస్ట్ హెరిటేజ్ హోటల్స్ లాగా తాజ్ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఇన్నోవేటివ్ ఐడియాస్ తో లోపల చాలా అంటే లోపల అప్పుడు ఈ టెక్నాలజీ లేదు కాబట్టి అప్పటి బిల్డింగ్స్ కి ఇప్పటి టెక్నాలజీ వాడి అప్డేట్ లో చేసి ఉంచారండి. ఇట్లాంటివన్నీ మళ్ళీ ఈ హిస్టారికల్ వీటి కోసమైనా సరే, ఇప్పుడు చూడండి అక్కడ వెడ్డింగ్ అది జరిగితే అంటే అదొక ప్రెస్టేజియస్ మూమెంట్ లాగా అవుతుంది. సో కంక్లూజన్ కి వద్దామండి. ఏదైనా సరే మనము ఒక మనము ఎప్పుడు కొన్ని మిత్స్ ఉంటాయండి, మనము ఇది అమ్మో ఇది చేయలేమేమో, ఇది నా వల్ల కాదేమో, క్రియేటివ్ థింకింగ్ అది పెద్ద తెలుగుగల్లాళ్ళు చేసే పని, మనది కాదు అని అనుకోవద్దు. ఎవరైనా చేయొచ్చు, కాకపోతే జస్ట్ థింక్ అవుట్ ఆఫ్ బాక్స్. అంటే మనల్ని మనం కొంచెం స్ట్రెచ్ చేసుకొని ఇది ఇంకో రకంగా చేస్తే ఎంత బాగుంటుంది అని ఒక్కసారి ఆలోచిస్తేనే మనకి కొత్త ఇన్సైట్స్ అనేది వస్తాయండి. at the same time టర్నింగ్ ఐడియాస్ ఇంటూ యాక్షన్. మన ఐడియాస్ ని అట్లాగే ఉంచుకోవటం, జర్నల్ చేయటమే కాదు, దాన్ని యాక్షన్ రూపంలో కూడా తీసుకురావాలి. ఆ యాక్షన్ రూపంలోకి తీసుకొచ్చినప్పుడే కదా మన ఐడియా ఎంత బాగుందో అని తెలుసుకోవటం జరిగేది. దీనివల్ల ఏంటంటే మనకి ఆర్గనైజేషన్స్ లో మనకి ఒక క్రెడిబిలిటీ అనేది వస్తుంది. అండ్ మనము ఒక లీడర్స్ లాగా ఫామ్ అవుతాం. అండ్ ఈ ఆర్గనైజేషన్ ఎబిలిటీ ఇన్నోవేటివ్ గా, అబ్బా వీళ్ళు భలే చక్కగా భలే చేస్తున్నారే అని కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ తో వాళ్ళ కంపెనీకి కూడా మనము ఒక పిల్లర్ లాగా ఫామ్ అవ్వచ్చు. అండ్ ఈ ప్రాక్టికల్ లెర్నింగ్ స్కిల్స్, ఈ లీడింగ్ స్కిల్స్ అనేది మన లైఫ్ టైమ్ ఉంటాయండి. సో ఇట్లా మన క్రియేటివ్ థింకింగ్ అనేది ఎవరైనా చేయొచ్చు, ఎట్లయినా చేయొచ్చు. సో మనం ఎట్లా ఉంటున్నాం ఏంటి అనేది మనల్ని మనం జనరలైజ్ చేసుకుంటా మనల్ని మనం చూసుకోవచ్చు అన్నమాట. మనం ఎట్లా వాడుతున్నాము ఏంటి అనేది మనము
చేసుకోవచ్చు. క్రియేటివ్ గా ఆలోచించుకొని మనల్ని మనం అప్డేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగండి, ఏదైనా సరే. Yeah, thank you, ma'am, for the wonderful session and lengthy section. Yeah, doubts ఎవరైనా ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. మీన్ వైల్ బ్రీఫ్గా సమ్మరైజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎస్ మ్యామ్, చాలా అద్భుతంగా చెప్పారు. క్రియేటివ్ థింకింగ్ అని చెప్పి ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు డెఫినేషన్తో స్టార్ట్ చేసి తర్వాత మన బ్రెయిన్ అసలు ఎలా వర్క్ చేస్తుంది, రైట్ బ్రెయిన్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ అని. రైట్ బ్రెయిన్ గా ఎక్కువగా క్రియేటివ్గా థింక్ చేసే వాళ్ళందరూ రైట్ బ్రెయిన్ షార్ప్గా ఉంటుందని చెప్పారు. తర్వాత 6 థింకింగ్ హ్యాట్స్ అని ఎడ్వర్డ్ డి బోనే చెప్పినట్లు వైట్ హ్యాట్ అనేది ఫ్యాక్ట్స్ అండ్ డేటా కోసం వాడతారని, అలాగే రెడ్ హ్యాట్ అనేది మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, మన ఇంట్యూషన్స్ని చూపించడానికి రెడ్ హ్యాట్ వాడతామని, అలాగే బ్లాక్ హ్యాట్ అనేది మన పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ని అండ్ రిస్క్స్కి తెలుసుకోవడానికి, అలాగే ఎల్లో హ్యాట్ అనేది హైలైట్ ద పాజిటివ్ ఆస్పెక్ట్ని ఎక్కువ హైలైట్ చేయడానికి, మనలో ఉన్న పొటెన్షియల్ బెనిఫిట్స్ని తెలియచేయటం కోసం ఎల్లో హ్యాట్ అని, అలాగే గ్రీన్ హ్యాట్ అనేది జనరేట్స్ ఒక కొత్త ఐడియాని జనరేట్ చేయాలన్నా, మంచి సొల్యూషన్స్ కావాలన్నా, ఎనీ ఆల్టర్నేటివ్స్ మనం అనుకున్న దానికి ఏమన్నా ఆల్టర్నేటివ్స్ కావాలన్నప్పుడు గ్రీన్ హ్యాట్. అలాగే బ్లూ హ్యాట్ అనేది ఎక్కువగా ఏంటంటే పర్స్పెక్టివ్, కంటిన్యూగా మన థింకింగ్ నేచర్ని చెప్పటం కోసం ఎక్కువ బ్లూ హ్యాట్ వాడతారని. ఇట్లా 6 థింకింగ్ హ్యాట్స్ గురించి ఎడ్వర్డ్ డి బోనో చెప్పింది మీరు ఒకసారి రిపీట్ చేశారు. అండ్ తర్వాత స్కిల్స్ రిక్వైర్డ్, మనకి స్కిల్స్ అనేది ఏ విధంగా కావాలి, బ్రెయిన్ స్టార్మింగ్, రిపీటెడ్గా ప్రాబ్లమ్ని ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి, మనకి ఒక మంచి ఐడియాస్ ఎట్లా వస్తాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసినప్పుడు మనం ఆలోచిస్తేనే మనకి మంచి మంచి ఐడియాస్ వస్తూ ఉంటాయి. అలాగే అబండెన్స్ మెంటాలిటీ, ఒక ఇష్యూ ఉంది, దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, ఇంకా ఆ సొల్యూషన్కి వాట్ ఆర్ ఆల్ ద ఆపర్చునిటీస్ అని చెప్పి అబండెన్స్ మెంటాలిటీ గురించి చెప్పారు. ఆ స్కిల్ మనకి కావాలని. అలాగే డిజైన్ థింకింగ్, ఎలా చేస్తే మనం ఆ సిచ్యువేషన్ నుంచి ఒక మంచి స్మార్ట్ యాక్రోనిమ్ గురించి చెప్పారు. అలాగే డైవర్జెంట్ థింకింగ్, ఏ ఐడియా ఎక్కువగా ఫ్లెక్సిబుల్గా ఉంటుందనేది డైవర్జెంట్ థింకింగ్గా చెప్పారు. తర్వాత స్కాంపర్ అనే యాక్రోనిమ్ తీసుకుని ఒక సీలింగ్ ఫ్యాన్ ఎగ్జాంపుల్గా చెప్పారు. అంటే సీలింగ్ ఫ్యాన్ ఒకప్పుడు మనం కావాలంటే స్విచ్ చేసుకునే వాళ్ళం, తర్వాత రిమోట్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చింది, ఇప్పుడు ఎల్ఈడి లైట్స్ కూడా ఫిట్ చేశారు దాంట్లో. అండ్ రీసెంట్గా ఏంటంటే మొబైల్ ఫోన్ నుంచి కూడా ఆ ఫ్యాన్ ఆపరేట్ చేసుకునే విధంగా మన క్రియేటివ్ థింకింగ్ ఏ విధంగా మారిందని చెప్పడానికి ఒక ఉదాహరణగా మీరు స్కాంపర్ అనే యాక్రోనిమ్ తీసుకున్నారు. అంటే సబ్స్టిట్యూట్ చేసింది, అలాగే కంబైన్గా, అడాప్ట్గా, మాడిఫైగా, పుట్టుకు, అదర్ యూజెస్, ఎలిమినేట్ అండ్ రివర్స్. సో మనం ఏ విధంగా క్రియేటివ్గా థింక్ చేస్తున్నాం అనేది ఒక గుడ్ ఎగ్జాంపుల్గా చెప్పారు. అలాగే ఒక మంచి ఐడియా, దీనికి బదులు ఇంకేమన్నా చేయొచ్చా అనేది స్కాంపర్ యాక్రోనిమ్ చెప్తుంది. అలాగే క్వాలిటీస్ రిక్వైర్డ్ ఫర్ క్రియేటివ్ థింకింగ్, మనలో ఏ క్వాలిటీస్ ఉండాలి ఒక క్రియేటివ్గా థింక్ చేయడానికి, దానికి ఒక క్యూరియాసిటీగా, ఓపెన్ మైండెడ్నెస్గా ఉండాలని, అబ్జర్వేషన్ ఆఫ్ అండ్ అటెన్షన్ ఉండాలని, మంచి ఇమాజినేషన్, ఏరోప్లేన్ తయారు చేయడానికి మన రైట్ బ్రదర్స్ ఏ విధంగా థింక్ చేశారు, పక్షులు ఎగరటం చూసి దాన్ని పేపర్ మీద ఎగిరే విధంగా చేసి ఆ ఎగిరే దాన్ని ఒక ఏరోప్లేన్గా క్రియేట్ చేశారు, అంత ఇమాజినేషన్ ఉండాలని. అలాగే మంచి ఫ్లెక్సిబిలిటీ అండ్ అడాప్టబిలిటీ ఉండాలని చెప్పారు. అలాగే రిస్క్ టేకింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉండాలి, ఎండ్ రిజల్ట్ పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా, అండ్ కాస్ట్ కన్సిడరేషన్ చేయాలని చెప్పి. అలాగే కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్ ఉండాలని, డైవర్జెంట్ థింకింగ్ ఉండాలని, సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఉండాలని చెప్పారు. అండ్ ఇవే కాకుండా క్రియేటివిటీ ఇన్ ఇండివిజువల్, ఒక ఇండివిజువల్లో క్రియేటివిటీ ఉండాలి అంటే మనలో స్కిల్స్, వేరియస్ రిసోర్సెస్ ఉండాలి, అలాగే ఇంటర్నల్గా మనకి మనం మోటివేట్ చేసుకుంటూ ఉండాలని. తర్వాత టెక్నిక్స్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్లో యాక్షనబుల్ థింకింగ్ అనేది క్రియేటివ్ థింకింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ ఈ మూడింటికి రిలేటెడ్గా చెప్పారు. అండ్ మనకు అసలు క్రియేటివ్ థింకింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఒక చిలక ఎగ్జాంపుల్ తీసుకుని, ఇప్పుడు మట్టి చిలక ఉంటుంది, ఆ మట్టి చిలక మట్టిగానే కాకుండా దానికి ఒక తోక పెట్టి, తోక దగ్గర విజిల్ పెట్టి, ఆ క్రియేటివిటీలో ఒక మట్టి శుద్ధ ఒక 10 రూపాయలు అంటే దాన్ని చిలకగా మారిస్తే 100 అవుతుంది,
దానికి విజిల్ పెడితే 150 కోట్ చేయొచ్చు. ఇంకా అట్లా క్రియేటివ్‌గా థింక్ చేసి మన బిజినెస్‌ని ఎలా ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దాంట్లో ఉన్న క్రియేటివ్ థింకింగ్‌లో ఉన్న ఇంపార్టెన్స్‌ని బాగా హైలైట్ చేశారు. అండ్ తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్. అసలు క్రియేటివ్ థింకింగ్ వలన మనకేంటి ఉపయోగం? దానివలన ఏంటి ఉపయోగం అంటే మన లైఫ్ టైమ్ స్కిల్స్‌ని మెరుగుపరుచుకుంటాం. అలాగే ఇది చెప్తూ కూడా మీరు మొబైల్ ఫోన్స్‌లోనే ఇప్పుడు సాంగ్స్ వచ్చేసినియి, కెమెరా వచ్చినియి, స్కానర్స్ వచ్చినియి, మెసేజెస్ ఇన్‌స్టంట్‌గా పంపించగలుగుతున్నాం. ఇట్లా. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు. డ్రోన్ కెమెరాతో మనం ఫంక్షన్స్‌కెళ్ళి డ్రోన్ కెమెరాని మనం ఆశ్చర్యంగా పైకి చూస్తాం కానీ, కేఎల్ యూనివర్సిటీ ప ఒక స్టూడెంట్ ఆ డ్రోన్ కెమెరాని వాళ్ళ ఫాదర్‌కి ఫార్మ్‌లో ఫెర్టిలైజర్స్‌ని స్ప్రింకిల్ చేయడం కోసం యూజ్ చేశాడని, ఒక ఇన్నోవేటివ్‌గా ఏ విధంగా క్రియేటివ్‌గా థింక్ చేశాడని ఒక మంచి ఎగ్జాంపుల్‌గా మనకి కూడా ఆ క్రియేటివ్ థింకింగ్‌నెస్ ఉండాలని చెప్పి ఒక కొత్త ఆలోచన విధంగా మీరు చెప్పారు. అసల ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అనేది మనకి వేరియస్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఉన్నాయి. మన ఆప్తులు, మన దగ్గర వాళ్ళు ఇవే కాకుండా ఇంటర్నెట్‌లో వేరియస్ సోషల్ మీడియా కానీ వీటి నుంచి అంటే సోషల్ మీడియాతో టైమ్ వేస్ట్ చేసుకోవచ్చు. దాన్ని క్రియేటివ్‌గా థింక్ చేసి ఏ విధంగా యుటిలైజ్ చేయొచ్చు. ఇప్పుడు యూట్యూబ్‌లో మనకి తెలిసిన నాలెడ్జ్‌ని షేర్ చేస్తే ఎక్కువ గనుక వ్యూస్ వచ్చినియి అంటే దాని నుంచి కూడా మనకి ఇన్‌కమ్ జనరేషన్ వస్తది. ఈ విధంగా ఎందుకు థింక్ చేయకూడదు అని చెప్పారు. అలాగే అప్లికేషన్ ఏరియాస్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ ఎక్కడెక్కడ మనం క్రియేటివ్ థింకింగ్ అనేది అప్లై చేయొచ్చని అంటే బుల్లెట్ టు హీరో హోండా ఎలా ఎలా ఎక్కువగా మారింది. అలాగే యాపిల్ ఫోన్ ప్రమోషన్‌లో కానీ, డవ్ సోప్ ప్రమోషన్‌లో కానీ, అలాగే పెన్సిలిన్ ఇంజెక్షన్ ఆహ్, హ్మ్. ప్రప్రదంగా తీసుకురావటానికి అలాగే వేరే సెక్టార్స్‌లో రియల్ ఎస్టేట్‌లో కానీ, కార్ బైక్ సెక్టార్స్‌లో కానీ ఏ విధంగా క్రియేటివ్ థింకింగ్ చేసి దాన్ని ఎక్కువగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు ప్రస్తుత సమాజంలో. ఇవే కాకుండా బ్యారియర్స్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయనుకుని ప్రతిదీ క్రియేటివ్‌గా థింక్ చేయడం గాదు. ఇదే క్రియేటివ్ థింకింగ్‌లో కొన్ని బ్యారియర్స్ కూడా ఉన్నాయి. అంటే హ్యూమన్ లిమిటేషన్స్ మనకుండాల్సిన ఈగోస్, అలాగే మనం వాడే భాష, లాంగ్వేజ్ యూసేజ్ అండ్ ఫాల్టీ పెర్సెప్షన్. ఎదుటివారి భావాల్ని మనం తప్పుగా అర్థం చేసుకోవడం. అలాగే ఫాల్టీ లాజిక్స్ ఇవే కాకుండా సోషలాజికల్ ఇంపీడిమెంట్స్ అంటే ఒక కల్చర్‌కి, హెరిటేజ్‌కి లింక్ చేసి క్రియేటివ్ థింకింగ్ చేస్తే బాగా సక్సెస్ అవుతామని చెప్పి, అలాగే సైకలాజికల్ పిట్ ఫాల్స్ మనకి ఎంతో స్ట్రెస్ ఎంతో తీసుకుంటాం క్రియేటివ్‌గా థింక్ చేయాలని చెప్పి. సో, ఇవన్నీ కూడా బ్యారియర్స్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ అండ్ ఫైనల్‌గా థింక్ ఔట్ ఆఫ్ బాక్స్ అని చెప్పి కొన్ని ఉదాహరణలు చెప్పారు. దాంట్లో మన బోట్‌లో ఏ విధంగా హౌస్ బోట్స్ యూజ్ చేయొచ్చు. అలాగే ఆ బోట్సే మన ల్యాండ్ మీద కూడా ఎళ్తదని చెప్పి పాంథియన్ మ్యూజియం రోమ్‌ది. అలాగే కేరళ, జమ్మూ కాశ్మీర్ దాల్ లేక్‌లో హౌస్ బోట్స్ ఏ విధంగా యూజ్ చేసి అలాగే ఫల్క్నామా ప్యాలెస్ అండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇప్పుడు మన రాజస్థాన్ ప్యాలెస్‌లు, జోధ్‌పూర్ ప్యాలెస్‌లు ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నారు. సో, ఈ విధంగా క్రియేటివ్‌గా ఎలా థింక్ చేయొచ్చని ఎంతో ఎలాబొరేటివ్‌గా సైకలాజికల్ యాస్పెక్ట్‌ని టచ్ చేస్తూ రియల్ లైఫ్‌లో ఎన్నో ఉదాహరణలు చెప్పి చాలా అద్భుతంగా చెప్పారు మేడం. థాంక్ యూ ఫర్ వండర్‌ఫుల్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాహ్! పార్టిసిపెంట్స్ ఇంకెవరైనా మీకు డౌట్స్ ఉంటే ఒకసారి అడగొచ్చండి. లేదు బ్రీఫ్‌గా మీరు ఫీడ్‌బ్యాక్ ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నమస్తే మేడం. ఇప్పుడు చాలా చక్కగా చెప్పారు సార్. ఇంకా ఎక్కువ టైం తీసుకోవట్లేదు. మేడం స్వర్ణలత మేడం గారు బంగారు లాంటి మాటలు క్రియేటివ్ థింకింగ్ గురించి చాలా చక్కగా వర్ణించారు. చాలా బాగా చెప్పారు సార్. వెరీ లాట్. దీనికి సంబంధించిన బుక్స్ ఏమైనా ఉన్నాయి మేడం క్రియేటివ్ థింకింగ్ గురించి? ఉన్నాయి సార్. మేము పోస్ట్ చేస్తాం సార్ గ్రూప్‌లో. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఎడ్వర్డ్ డి బానో అని ఆయనే రాశారు క్రియేటివ్ థింకింగ్ అని. గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీకు వస్తది. మీరు చాలా చక్కగా వింటుంటారు మేడం. గ్రూప్‌లో చూస్తుంటాం మేము. లెర్నర్ అంటే లెర్నింగ్ లోనే బాగా థింకింగ్ అని చెప్పి మీరు సైలెంట్ గా వింటుంటారు మీరు. చాలా చక్కగా నేను గమనించాను. చాలా వాయిస్ కూడా చాలా చక్కగా ఉంది మేడం. రియల్లీ వెరీ అప్రిషియేట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
థ్యాంక్ యూ రాఘవేంద్రరావు గారు. అండ్ ఇంకెవరైనా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకుంటే లక్ష్మీకాంత్ రెడ్డి గారు. అన్మ్యూట్ చేసుకోండి సార్, లక్ష్మీకాంత్ రెడ్డి గారు. సార్ నేను లేట్ అయ్యి వచ్చాను సార్, ఓకే సార్. చాలా లేట్ అవర్స్ లో వచ్చాను. ఓకే సార్, రికార్డింగ్ పోస్ట్ చేస్తాము, మీకు తర్వాత ఖాళీ ఉన్నప్పుడు వాచ్ చేయండి సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సార్. ఇంకెవరికైనా డౌట్స్ కానీ ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో మీ ఫీడ్బ్యాక్స్ పోస్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి అందరూ అసైన్మెంట్స్ కూడా సబ్మిట్ చేయండి, సో దట్ టాపిక్స్ మీద మీకు ఇంకా ఇన్డెప్త్ నాలెడ్జ్ పెరుగుతుంది. రేపు మరో అద్భుతమైన టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తామండి. అప్పటి వరకు సెలవు. అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకుని జై హింద్, జై భారత్, వందే మాతరం అని ఈరోజు సెషన్ని క్లోజ్ చేసుకుందాం. జై హింద్, జై భారత్, జై భారత్, వందే మాతరం. వందే మాతరం.